నేను మీ సిఏ మిత్ర. వెల్కమ్ టు మై ఛానల్ టికెటరీ. టుడేస్ చాప్టర్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్, టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్. సో లెట్ us స్టార్ట్. ఏ సెక్షన్స్ కవర్ అవుతాయంటే సెక్షన్ 45 టు సెక్షన్ 54. సెక్షన్ 45 టు సెక్షన్ 54 కవర్ అవుతాయి. దీని ఛార్జింగ్ సెక్షన్ ఏంటి, క్యాపిటల్ గెయిన్స్ ఛార్జింగ్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 45. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతాము క్యాపిటల్ గెయిన్స్ అంటే అక్రూవల్ బేసిస్ ఫాలో అవుతాము. బట్ సెక్షన్ 45(1)(a), సెక్షన్ 45 సబ్సెక్షన్ 2, సెక్షన్ 45 సబ్సెక్షన్ 5కి అక్రూవల్ బేసిస్ ఫాలో అవ్వము. ఎక్సెప్ట్ సెక్షన్ 45(1)(a), 45 సబ్సెక్షన్ 2, 45 సబ్సెక్షన్ 5. అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ ఏంటి, దీనికి అప్లికబుల్ ఏ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవుతాయంటే బోత్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, starting section 45. Any profits or gains, definition, any profits or gains arising from the transfer of capital asset affected in the previous year will be charged under the head capital gains. ఈ హెడ్ కింద ఎప్పుడు ఏవి చార్జబుల్ అవుతాయి అంటే ఏవైనా ప్రాఫిట్స్ కానీ గెయిన్స్ కానీ అరైజ్ అయి ఉండాలి. దేనివల్ల అంటే మీరు ఏదైనా ఒక క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేసుంటే ఇన్ ప్రీవియస్ ఇయర్ ఏదైనా చేస్తున్నట్లయితే అది దట్ ఈస్ చార్జబుల్ యాజ్ క్యాపిటల్ గెయిన్స్. ఆ క్యాపిటల్ గెయిన్స్కి ఛార్జ్ చేస్తాము. ఈ ప్రీవియస్ ఇలా చేస్తుంటే ఈ ఇయర్లో మనం దాన్ని ఛార్జ్ చేస్తాం. ఎనీ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ affected in the previous year will be charged under the head capital gains. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్. మరి అసలు ఏంటి ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అసలు క్యాపిటల్ అసెట్ ఏంటి, ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రీవియస్ ఇయర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఛార్జ్ అవుతుంది అంటున్నావు కదా క్యాపిటల్ గెయిన్స్ లాగా. అసలు క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చెప్పింది ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 14. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14. టూ మీనింగ్స్ వస్తాయి. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్, ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై అన్ ఎస్ఎస్సి వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ప్రాపర్టీ అనేది ఏ కైండ్ అయినా ఓకే, హెల్డ్ బై ఎస్ఎస్సి దగ్గర ఉండాలి. అది బిజినెస్కి ఆర్ ప్రొఫెషన్కి కనెక్ట్ ఉన్నా లేకపోయినా ఓకే. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై అన్ ఎస్ఎస్సి వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సెకండ్ మీనింగ్, ఎనీ సెక్యూరిటీస్ హెల్డ్ బై foreign institutional investor. Any securities held by foreign institutional investor which has invested in such security as per SEBI regulations. As per SEBI regulations, if you have invested in such securities means foreign institutional investor. So any securities held by foreign institutional investor which has invested in such security as per SEBI regulations, దాని ఏమంటారంటే క్యాపిటల్ అసెట్ అని అంటాం. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ కానీ హెల్డ్ బై ఎస్ఎస్సి ఉండాలి వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్ బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్ దట్ విల్ బి ట్రీట్ అస్ అసెట్. బట్ దెర్ ఆర్ ఎక్స్క్లూషన్స్ ఉన్నాయి. వీటిని క్యాపిటల్ అసెట్గా యాక్చువల్లీ అనిపిస్తాయి, ఇది ప్రాపర్టీనే కదా క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ కిందకి వస్తాయి, కానీ వీళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఎక్స్క్లూషన్. వీటిని కన్సిడర్ చేయం క్యాపిటల్ అసెట్గా. అది ఏది అంటే స్టాక్ ఇన్ ట్రేడ్, కన్జ్యూమబుల్ స్టోర్స్, రా మెటీరియల్స్ హెల్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కోసం మనం స్టాక్ ఇన్ ట్రేడ్, కన్జ్యూమబుల్ స్టోర్స్ని రా మెటీరియల్స్ని పెట్టుకున్నాం. ఇవి మనము క్యాపిటల్ గెయిన్స్ కింద దీన్ని ట్యాక్స్ చేయం. ఎందుకు చేయమంటే ఇవి ఆల్రెడీ పీజీబీపీలో ఆల్రెడీ మనం ట్యాక్స్ చేస్తుంటాం కాబట్టి, మీన్స్ పీజీబీపీ ఆల్రెడీ అట్రాక్టెడ్ కాబట్టి మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్లో దాన్ని ట్యాక్స్ చేయం. ఏవి అంటే స్టాక్ ఇన్ ట్రేడ్, కన్జ్యూమబుల్ స్టోర్స్, రా మెటీరియల్స్ హెల్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చి పర్సనల్ ఎఫెక్ట్స్ లైక్ మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ వేరింగ్ అపరల్ అండ్ ఫర్నిచర్ హెల్డ్ ఫర్ పర్సనల్ యూస్ బై ద అసెస్సీ ఆర్ హిస్ ఫ్యామిలీ. పర్సనల్ యూస్కి యూటిలైజ్ చేస్తూ ఉండాలి. దాంట్లోనూ అన్ని పర్సనల్ ఎఫెక్ట్స్ ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ అసెట్ కిందకి రావా అంటే అలా కాదు. దాంట్లోనూ కొన్ని క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేయాలి. అవి ఏంటి, ఎక్స్క్లూషన్స్ ఫ్రమ్ పర్సనల్ ఎఫెక్ట్స్. వీటిని క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేయాలి అంటే ట్యాక్స్ చేయాలి. అవేవి అంటే జ్యువెలరీ, ఈవెన్ దో పర్సనల్ ఎఫెక్ట్ అయినా కూడా జ్యువెలరీ విల్ ట్రీట్ as క్యాపిటల్ అసెట్గా ట్రీట్ చేయాలి, ట్యాక్స్ చేయాలి. ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఆర్ స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, దీస్ అసెట్స్ ఆర్ హెన్స్ క్యాపిటల్ అసెట్స్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14.
ఓకే. ఈ వీటిని జ్యువెలరీని నార్మల్గా పర్సనల్ ఎఫెక్ట్స్ అనేవి కెనాట్ క్యాపిటల్ అసెట్ అయినా కూడా ట్యాక్స్ చేయం. కానీ పర్సనల్ ఎఫెక్ట్స్లో ఈ ఫైవ్ ఉండే వాటిని మాత్రం కన్సిడర్ చేయాలి. ఏమని కన్సిడర్ చేయాలంటే క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేసి ట్యాక్స్ చేయాలి. దీస్ అసెట్స్ ఆర్ హెన్స్ క్యాపిటల్ అసెట్స్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 14. ఏంటి అంటే జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఆర్ స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్. దెన్ సో ఫస్ట్ వచ్చి స్టాక్ ఇన్ ట్రేడ్ ఆ కాన్సెప్ట్, సెకండ్ వచ్చి పర్సనల్ ఎఫెక్ట్, థర్డ్ వచ్చి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చెయ్యము. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటంటే దట్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ నాన్ స్పెసిఫైడ్ ఏరియా. ఆ ల్యాండ్ అనేది నాన్ స్పెసిఫైడ్ ఏరియాలో ఉండాలి. దట్ టు ఇన్ ఇండియా రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ మీన్స్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ నాన్ స్పెసిఫైడ్ ఏరియా ఇన్ ఇండియా. ఓకే, సరే, ఏదో స్పెసిఫైడ్ ఏరియా అంటున్నావు, నాన్ స్పెసిఫైడ్ ఏరియా అంటున్నావు, ఆ ఏరియా ఎట్లా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది స్పెసిఫైడ్ ఏరియానా కాదా అంటే, స్పెసిఫైడ్ ఏరియా ఏంటంటే అకార్డింగ్ టు పాపులేషన్ మీన్స్ ఇన్ని పాపులేషన్ బట్టి చెప్తాం. పాపులేషన్ ఇన్ ఏ మున్సిపాలిటీ ఆర్ ఏ కంటామినెంట్ బోర్డ్. ఇఫ్ ఇన్ కేస్ పాపులేషన్ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంది ఆ ఏరియాలో, ఆ ప్లేస్లో పాపులేషన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే స్పెసిఫైడ్ ఏరియా కాన్సెప్టే ఉండదు. అది అక్కడ ఏదన్నా సరే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ కానీ పాపులేషన్ అనేది మోర్ దాన్ 10,000 ఉంది బట్ అప్ టు 1 lakh, మోర్ దాన్ 10,000 అప్ టు 1 lakh ఉంటే మున్సిపాలిటీ ఏరియా ఏదైతే ఉందో అది అండ్ అక్కడ నుండి 2 kilometers ఫ్రమ్ లోకల్ లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ ఏరియా ఉండేది స్పెసిఫైడ్ ఏరియా అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి 2 kilometers ఫ్రమ్ లోకల్ లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ, ఇక్కడ వరకు మున్సిపాలిటీ లిమిట్స్ అంటాం కదా, అక్కడ నుండి 2 kilometers వరకు ఉండేది కూడా స్పెసిఫైడ్ ఏరియాగానే కన్సిడర్ చేయాలి. అంటే 2 kilometers తర్వాత నాన్ స్పెసిఫైడ్ ఏరియా. ఓకే. If in case population is more than 1 lakh but up to 10 lakhs, more than 1 lakh but up to 10 lakhs ఉంటే మున్సిపాలిటీ ఏరియా ప్లస్ 6 kilometers ఫ్రమ్ లోకల్ లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ. ఇఫ్ ఇన్ కేస్ పాపులేషన్ అనేది మోర్ దెన్ 10 lakhs ఉంటే మున్సిపాలిటీ ఏరియా ప్లస్ 8 kilometers ఫ్రమ్ లోకల్ లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 పాపులేషన్ ఉంటే నాట్ ఏ స్పెసిఫైడ్ ఏరియా, అది స్పెసిఫైడ్ ఏరియా కాదు, నాన్ స్పెసిఫైడ్ ఏరియా. అంటే ఇక్కడ ఉండే ఏ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కానీ ట్రీట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ పాపులేషన్ అనేది మోర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh ఉంటే మున్సిపాలిటీ ఏరియా ప్లస్ 2 kilometers. మోర్ దాన్ 1 lakh అప్ టు 10 lakhs మున్సిపాలిటీ ఏరియా ప్లస్ 6 kilometers. మోర్ దాన్ 10 lakhs మున్సిపాలిటీ ఏరియా ప్లస్ 8 kilometers. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000, more than 10,000 to 1 lakh, 1 lakh to 10 lakhs, 10 lakhs. Not a specified area, 2 kilometers, 6 kilometers, 8 kilometers. Done. So third point, rural agricultural land. Third point is not considered as capital asset, but if in case it is situated in a non-specified area, then it will be considered as rural agricultural land. If in case it is located in the non-specified area lo unte రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్సిడర్ చెయ్యము. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి గోల్డ్ బాండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత రన్నింగ్లో లేవు, బట్ వీటిని కన్సిడర్ చేయం క్యాపిటల్ అసెట్గా. ఏవి అంటే 6% గోల్డ్ బాండ్స్ 1977, 7% గోల్డ్ బాండ్స్ 1980, నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్ 1980, స్పెషల్ బేరర్ బాండ్స్ 1999 ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇవి ఏమన్నా ఉంటే వీటిని క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయము. గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 1999. ఏమైనా గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఏమైనా ఉన్నాయి, అది ఇష్యూడ్ అండర్ ఎలా ఇష్యూ చేశారంటే అండర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో 1999 తరపున కనుక ఏమైనా ఇష్యూ చేస్తున్నట్లయితే దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అది క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయము. డిపాజిట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ అని ఇష్యూ చేశారు అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. 2015 or 2018 నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇవేమైనా ఇష్యూ చేస్తుంటే కూడా వీటిని క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయము. సో వీటిపైన క్యాపిటల్ గెయిన్స్ అనేది రాదు. ఓకే, క్యాపిటల్ అసెట్ కాదన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా క్యాపిటల్ గెయిన్స్ రాదనే కదా, ట్యాక్స్ పడదనే కదా దానిపైన. సో అది మీనింగ్. సో ఇవి ఎక్స్క్లూషన్స్ అనమాట, క్యాపిటల్ అసెట్గా అవ్వవు అని చెప్పి. ఏవి స్టాక్ ఇన్ ట్రేడ్, పర్సనల్ ఎఫెక్ట్, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్, 6% గోల్డ్ బాండ్స్ రిలేటెడ్, మళ్ళీ గోల్డ్ డిపాజిట్ బాండ్స్ రిలేటెడ్. పర్సనల్ ఎఫెక్ట్స్లో 5 ఏదో ఎక్స్క్లూడ్ చేసాం, వాటిని క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయాలి. ఆ 5 ఏంటి అంటే జ్యువెలరీ,
ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఆర్ స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్. వీటిని ఈ ఫైవ్ని ఏం కన్సిడర్ చేయాలంటే క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయాలి. వీటిపైన క్యాపిటల్ గురించి అరైజ్ అవుతుంది. నెక్స్ట్ అసలు ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అన్నాం. సరే, క్యాపిటల్ అసెట్ అర్థమైంది. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 47 ఇంక్లూడ్స్ అంటే ఏం చేస్తే ట్రాన్స్ఫర్ అంటే సేల్ ఇట్ ఇంక్లూడ్స్ వాట్ సేల్ చేస్తారు. ఒక క్యాపిటల్ అసెట్ని సేల్ చేసేస్తే దాన్ని ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేస్తాం. సేల్ చేసిన, ఎక్స్చేంజ్ చేసిన, రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ ఇన్ ఏ క్యాపిటల్ అసెట్, రిలింక్విష్మెంట్ అనే క్యాపిటల్ అసెట్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. రిలింక్విష్మెంట్ అంటే మనము రైట్స్ ఇచ్చేస్తున్నాం ఒక పర్సన్కి, మన క్యాపిటల్ అసెట్ అనేది ఇచ్చేస్తున్నాం ఒక అతనికి, దానికి తనపైన రైట్స్ ఇచ్చేస్తున్నాం. సో అంటే దానిపైన అంటే అసెట్ అనేది ఉంటుంది, అక్కడ అసెట్ అయితే ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే రైట్స్ అనేది ఇచ్చేస్తున్నాం ఫర్ కన్సిడరేషన్. ఎగ్జాంపుల్ లీజ్కి ఇచ్చామన్నమాట. మనం అసెట్ అయితే ఇచ్చేస్తున్నాం, అతనికి సేల్ చేసేస్తున్నాం, బట్ మళ్ళీ మనమే దాన్ని లీజ్కి తీసేసుకున్నాం. సో దాన్ని రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ ఇన్ ఏ క్యాపిటల్ అసెట్ అని అంటారు. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అంటే అసెట్ విల్ నాట్ బి ఎగ్జిస్ట్, అంటే అసెట్ ఉండదు. ఎక్స్టింగ్విష్మెంట్ అంటే ఇచ్చేస్తున్నాం, ఫుల్గానే అసెట్ని ఇచ్చేస్తున్నాం, మనకు దానిపైన ఎలాంటి రైట్స్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ బైబ్యాక్, కంపెనీ బైబ్యాక్ చేస్తుంది, సో మన దగ్గర ఉండే షేర్స్ని ఇచ్చేస్తాం కదా, సో మన దగ్గర అసెట్ అనేది ఉండదు. సో అది ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. మళ్ళీ ఫోర్త్, కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ బై గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కన్సిడర్స్ ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ రోడ్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, ఇలా సంథింగ్ వాళ్ళు ఏదో బిల్డింగ్ కట్టాలి, కాంప్లెక్స్ కట్టాలి ఇక్కడ అనుకుంటున్నారు. పక్కన మనకి ఏదో ఇల్లు ఏదో స్థలము ఉందన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అనేది తీసేసుకుంటుంది. కంపల్సరీ మాకు ఇది కావాలి, మేము రోడ్ అంతా పెట్టాలనుకుంటున్నాం, కాంప్లెక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, బట్ మీ ప్లేస్ అనేది మాకు ఇక్కడ వస్తుంది, ఆ ప్లేస్ కూడా మేము కొనేసుకుంటాము అని చెప్పి మనకి అంటే దట్ ఈస్ కంపల్సరీ అక్విజిషన్ చేసేటప్పుడు గవర్నమెంట్ అనేది అమౌంట్ మనకి ఇస్తుంది అనమాట. సో ఏదైతే మన దాన్ని కొనేస్తుందో అది ఏమంటారంటే కంపల్సరీ అక్విజిషన్, అంటే అది పర్చేస్ చేస్తుంది మనం దానికి సేల్ చేస్తున్నట్టు అవుతుంది కదా. సో కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కన్సిడర్ ట్రాన్స్ఫర్, అది ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేస్తాం. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. క్యాపిటల్ అసెట్ మన దగ్గర ఒక క్యాపిటల్ అసెట్ ఉంది, ఎగ్జాంపుల్ ఏసీ. దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేద్దామంటే మన బిజినెసెస్ ఏసీని సేల్ చేయడం, ఓకేనా. సో మన స్టాక్ ఏమవుతుంది అప్పుడు ఏసీ అవుతుంది. మనం ఏం చేస్తామంటే సరే మన దగ్గర ఏసీ ఉండి మనకి ఏసీ లేకపోతే అట్లా అని చెప్పి ఫస్ట్ స్టాక్ రాగానే నార్మల్గా జనరల్గా ఫస్ట్ కొనేటప్పుడే ఫస్ట్ బిజినెస్ పెట్టేటప్పుడు ఒక ఏసీ పెట్టుకున్నాం, కానీ అసలు వాడట్లేదు, ఏం పెట్టలేదు, అసలు యూజ్ చేయలేదు, స్టార్ట్ కూడా చేయలేదు, జస్ట్ ఇన్స్టాల్లో సంథింగ్ జస్ట్ ఓపెన్ కూడా చేయలేదు, పెట్టుకున్నాం. మళ్ళీ నీకు అనిపించింది ఎందుకు ఇప్పుడు నాకు అవసరమా, మొత్తం చల్లగానే ఉంది కదా, అసలు నేను ఉండను కదా, ఇక్కడ వచ్చి కూర్చొని ఉండను కదా, నేను ఆర్డర్ వచ్చిందంటే అప్పుడు కదా వచ్చి సేల్ చేస్తాను ఇక్కడ, సో ఉండను కదా, అసలు ఏసీ అవసరం ఏముందని చెప్పి నేను ఏదైతే క్యాపిటల్ అసెట్గా పెట్టుకున్నానో, బిజినెస్ పర్పస్ కోసం పెట్టుకున్నానో క్యాపిటల్ అసెట్గా, దాన్ని కూడా సేల్ చేసేద్దాం, ఈ ఏసీని కూడా సేల్ చేసేద్దాం ఎందుకు అని చెప్పి కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏదైతే ఇది ఉందో దీన్ని ఇదేమంటారంటే ట్రాన్స్ఫర్ అని అంటారు. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ as ట్రాన్స్ఫర్. ఓకే, మెచ్యూరిటీ ఆర్ రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్ని రిడీమ్ చేసేసుకుంటున్నాం. రిడమ్షన్ చేసుకున్నాం అంటే ఇవేం చేస్తారంటే డిస్కౌంట్ ప్రైస్కి ఇష్యూ చేసేస్తారు అనమాట. ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక డిస్కౌంట్ ప్రైస్కి ఇష్యూ చేస్తారనమాట. మెచ్యూరిటీ ఆర్ రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్ ఆల్సో కన్సిడర్డ్ as ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్ పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఏదైనా ట్రాన్స్ఫర్ చేశారు, ఎలాంటి పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ చేయడం, ఓకే, వీటిని కన్సిడర్ చేస్తారు ట్రాన్స్ఫర్గా. ఏవేవి అంటే సేల్, ఎక్స్చేంజ్, రిలింక్విష్మెంట్ ఆఫ్ రైట్స్ ఇన్ ఏ క్యాపిటల్ అసెట్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్, కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ బై గవర్నమెంట్, కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, మెచ్యూరిటీ ఆర్ రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్, ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్ పార్ట్ పర్ఫార్మెన్స్ అట్ ఏ కాంట్రాక్ట్. సో వీటిని ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేస్తాం. ఏవి ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము అంటే ఇట్ ఎక్స్క్లూడ్స్ వాట్, ఈ డెఫినేషన్ ఎక్స్క్లూడ్ చేస్తుంది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 47 ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఇవి ట్రాన్స్ఫర్గా అనిపించినా ఇవి ట్రాన్స్ఫర్ కావు అని చెప్పి. అవి ఏంటి అంటే ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఆన్ టోటల్ ఆర్ పార్షియల్ పార్టిషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ దగ్గర ఉండే క్యాపిటల్ అసెట్స్ని
ఫుల్గా డిస్ట్రిబ్యూట్ వాళ్ళ కో ప్యాసెంజర్స్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నా, ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని పార్షల్గా ఏదో హాఫ్ అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నా కూడా అది ట్రాన్స్ఫర్గా అవ్వదు. ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఆన్ ద టోటల్ ఆర్ పార్షల్ పార్టిషన్ ఆఫ్ ఎ హెచ్యుఎఫ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ as ట్రాన్స్ఫర్. Any transfer of capital asset by an individual or a HUF under a gift or will or an irrevocable trust except gift of ESOP shares which are chargeable to shares. ESOP షేర్స్ కాకుండా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసిన ఒక క్యాపిటల్ అసెట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక హెచ్ఎఫ్ కానీ ఒక గిఫ్ట్ లాగో ఆర్ విల్ లాగో ఆర్ అన్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ ఇలా ఏమన్నా ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఇస్తుంటే, ఇండివిజువల్ ఇచ్చిన ఇది అమెండ్మెంట్, ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ ఒక క్యాపిటల్ అసెట్ని ఇస్తున్నారు. ఏం విధంగా ఇస్తున్నట్టు ఒక గిఫ్ట్ గానో ఆర్ విల్ గానో ఆర్ అన్ ఇర్రివోకబుల్ ట్రస్ట్గా ఇస్తున్నట్లయితే అది ట్రాన్స్ఫర్ అనేసి కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై హోల్డింగ్ కంపెనీ టు ఇట్స్ హోల్లీ ఓన్డ్ ఇండియన్ సబ్సిడరీ కంపెనీ. ఒక హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే వాళ్ళు హోల్డ్ చేసి ఉంటారు ఒక సబ్సిడరీ కంపెనీ, ఒక హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై హోల్డింగ్ కంపెనీ టు ఇట్స్ హోల్లీ ఓన్డ్ ఇండియన్ సబ్సిడరీ కంపెనీ. ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది, దాని హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ ఏదంటే ఇండియన్ కంపెనీ, హోల్లీ ఓన్డ్ ఇండియన్ సబ్సిడరీ కంపెనీకి ఇదేమన్నా క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే హోల్డింగ్ కంపెనీ అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ఏ సబ్సిడరీ కంపెనీ ఏదైనా ఒకటి ఉంది, అది దాని టు ఇట్స్ 100% హోల్డింగ్ కంపెనీ బీయింగ్ అన్ ఇండియన్ కంపెనీ, అది ఇండియన్ కంపెనీ అయ్యుండి అంటే సేమ్ వైస్ వర్సా చెప్పిన పాయింట్ టు ఇట్స్ 100% హోల్డింగ్ బీయింగ్ అన్ ఇండియన్ కంపెనీ చేస్తున్నా కూడా దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ as ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఏదైనా క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరు అంటే అమాల్గమేటెడ్ ఇండియన్ కంపెనీకి ఇన్ ద స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్లో ట్రాన్స్ఫర్ ఏదైనా చేస్తుంటే అది కన్సిడర్ చేయండి ట్రాన్స్ఫర్గా. And exchange of amalgamating company shares for amalgamated Indian company shares is not a transfer. ఎక్స్చేంజ్ అయినా చేస్తున్నారు అమాల్గమేట్ ఈ షేర్స్ని ఇండియన్ కంపెనీ షేర్స్ని చేస్తున్నట్లయితే ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై డీమర్జ్డ్ కంపెనీ టు ద రిజల్టింగ్ ఇండియన్ కంపెనీ ఇన్ ఏ స్కీమ్ ఆఫ్ డీమర్జర్. ఇన్ ద స్కీమ్ ఆఫ్ డీమర్జర్ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒక క్యాపిటల్ అసెట్ని డీమర్జ్డ్ కంపెనీ నుండి రిజల్టింగ్ ఇండియన్ కంపెనీకి చేస్తే అది కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎనీ ట్రాన్స్ఫర్ ఆర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ బై రిజల్టింగ్ ఇండియన్ కంపెనీ ఇన్ ఏ స్కీమ్ ఆఫ్ డీమర్జర్ టు ద షేర్ హోల్డర్ ఆఫ్ డీమర్జ్డ్ కంపెనీ చేస్తుంటే కూడా ట్రాన్స్ఫర్ కన్సిడర్ చేయము. ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్ రూపీ డినామినేటెడ్ బాండ్స్ వీటిని ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అవుట్ సైడ్ ఇండియా ఎవరు అంటే బై నాన్ రెసిడెంట్ టు అనదర్ నాన్ రెసిడెంట్, ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్కి అతను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్ గవర్నమెంట్ రూపీ డినామినేటెడ్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఆర్ గవర్నమెంట్ రూపీ డినామినేటెడ్ బాండ్స్ని అవుట్ సైడ్ ఇండియాలో ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటే కూడా ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చెయ్యము. రిడెంప్షన్ ఆఫ్ సెవరన్ గోల్డ్ బాండ్స్ బై అన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ ఏమైనా రిడెమ్ చేసుకుంటున్నాడు సెవరన్ గోల్డ్ బాండ్స్ని, అది కూడా ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, దెన్ నాట్ క్యాపిటల్ గెయిన్స్కి రాదు. ఓకేనా. కన్వర్షన్ ఆఫ్ గోల్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ ఆర్ గోల్డ్ రిసిప్ట్ టు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ టు గోల్డ్. ఇలా కన్వర్షన్ ఏదైనా చేసుకున్నాం గోల్డ్ని ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్గా చేసుకున్నాం, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకున్నా కూడా అంటే ఫిజికల్ గోల్డ్ చేసుకుంటే కూడా ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాలోయింగ్ స్పెసిఫైడ్ క్యాపిటల్ అసెట్ టు గవర్నమెంట్ ఆర్ టు ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నోటిఫైడ్ బై గవర్నమెంట్, ఇవేమన్నా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము, వీటిని ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. అది ఎప్పుడు ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము అంటే ఈ స్పెసిఫైడ్ క్యాపిటల్ అసెట్స్ని గవర్నమెంట్కి కానీ ఒక యూనివర్సిటీకి కానీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్కి కనుక ఇస్తే అప్పుడే వీటిని ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. అవి ఏవి అంటే వర్క్ ఆఫ్ ఆర్ట్, ఆర్కియోలాజికల్ సైంటిఫిక్ ఆర్ ఆర్ట్ కలెక్షన్, బుక్, మ్యానుస్క్రిప్ట్, డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రాఫ్ ఆర్ ప్రింట్. ఓకే, వీటిని కనుక గవర్నమెంట్కి కానీ ఆర్ ఎనీ యూనివర్సిటీకి కానీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ కానీ మనం ఇస్తే ఈ క్యాపిటల్ అసెట్ ఏమైనా ఇస్తే ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు. కన్వర్షన్ ఆఫ్ బాండ్స్ ఆర్ డిబెంచర్ స్టాక్ ఆర్ డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎ కంపెనీ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ దట్ కంపెనీ. కన్వర్షన్ ఆఫ్ బాండ్స్ ఆర్ డిబెంచర్ స్టాక్ని డిబెంచర్ సర్టిఫికేట్స్ని టు ఎనీ ఫామ్, ఏ ఫామ్లో ఉన్న
ఆఫ్ ఏ కంపెనీ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ దట్ కంపెనీగా చేస్తే ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ into ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్స్ని ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేసామన్నమాట, అది కూడా ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయము. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అండర్ రివర్స్ మార్టిగేజ్, అండర్ రివర్స్ మార్టిగేజ్లో మనం ఏం చేసామంటే క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేసాం, అది కూడా ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయం. అండ్ నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, అసలు క్యాపిటల్ ఒక నేచర్ తెలియాలి. నేచర్ ఎలా తెలుస్తుందంటే, అండ్ నేచర్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్టా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్టా అని చెప్పి దాని నేచర్ ఎలా తెలుస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ క్యాపిటల్ అసెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇఫ్ ఇట్ హెల్డ్ ఫర్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇఫ్ ఇట్ హెల్డ్ ఫర్. ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బిఫోర్ 23rd July 2024, ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరిగిందంటే 23rd July 2024 జరుగుంటే ఇఫ్ ఇన్ కేస్ కేటగిరీస్ ఆఫ్ 3 కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే లిస్టెడ్ షేర్స్, లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఆఫ్ యూటీఐ, జీరో కూపన్ బాండ్స్. లిస్టెడ్ ఈ 4 లిస్టెడ్ షేర్స్, లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఆఫ్ యూటీఐ, జీరో కూపన్ బాండ్స్. ఈ 5 కనుక ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ వీటిని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months హోల్డ్ చేస్తుంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ వీటిని 12 months కంటే ఎక్కువ హోల్డ్ చేస్తుంటే, మోర్ దాన్ 12 months హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. సెకండ్ కేటగిరీ అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఈక్విటీ షేర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్, ఇవి ఏమన్నా అంటే ఇమ్మూవ్ ప్రాపర్టీ. వీటిని కనుక పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 24 months అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, మోర్ దాన్ 24 months అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. థర్డ్ కేటగిరీ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ షేర్స్, అదర్ క్యాపిటల్ అసెట్స్ ఇంకేమన్నా ఉంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 36 months ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది మోర్ దాన్ 36 months ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. ఇదంతా ఎప్పుడు అంటే ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 23rd July జరుగుంటే 23rd July 2024 జరుగుంటే ఈ 3 కేటగిరీస్ అనేది వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరిగి ఉంటుందంటే 23rd July 2024 కనుక జరుగుంటే, లైక్ ఆఫ్టర్ 23rd July ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 జరుగున్నట్లయితే తర్వాత ఓన్లీ 2 కేటగిరీస్ అయితే పెట్టారు. ఏంటి 2 కేటగిరీస్ అంటే, ఇది అమెండ్మెంట్, లిస్టెడ్ షేర్స్, లిస్టెడ్ సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, యూనిట్ ఆఫ్ యూటీఐ, జీరో కూపన్ బాండ్స్. ఇవి కనుక హోల్డింగ్, ఇఫ్ హోల్డింగ్ ఈజ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, మోర్ దాన్ 12 months లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అదర్ క్యాపిటల్ అసెట్స్ సెకండ్ కేటగిరీ వచ్చి అదర్ క్యాపిటల్ అసెట్స్ అని పెట్టేసి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 months ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, మోర్ దాన్ 24 months ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దెర్ ఇస్ నోట్ యాజ్ పర్ సెక్షన్ 50AA, capital gains arising from transfer of following asset would always be capital gains arising from transfer of short term capital asset irrespective of the period of holding. Section 50A ఏం చెప్తుందంటే, ఈ త్రీ అసెట్స్ ఉన్నాయి, వీటిని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, వాళ్ళ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడకుండానే ఈ అసెట్స్ అంటేనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేసేస్తాం. అవి ఏవి అంటే యూనిట్స్ ఆఫ్ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అక్వైర్డ్. ఎప్పుడు అక్వైర్ చేస్తాం? మ్యూచువల్ ఫండ్లో యూనిట్స్ అనేది యూనిట్స్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 చేసినట్లయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గానే తీసుకుంటాం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గానే కన్సిడర్ చేయాలి. అండ్ మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్ ఏమైనా ఉంటే కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయాలి. అన్లిస్టెడ్ బాండ్స్ అండ్ అన్లిస్టెడ్ డిబెంచర్స్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అయిపోయినా రిడీమ్ చేసేస్తున్నా ఆర్ మిస్యూజ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అయితే వీటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయాల్సి ఈ త్రీ అసెట్స్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయాలి. వాటి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ వాటిని
హోల్డింగ్ కాకుండానే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కన్సిడర్ చేయకుండానే నార్మల్గా ఈ 3 అంటేనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేసేయాలి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ జనరల్లీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అసలు ఏంటి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, ఏ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్, ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో అక్కడ నుండి అప్ టు ద ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, పర్చేజ్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో దాని ముందు రోజు వరకు, ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, దాని ముందు రోజు, చేసిన రోజు కాదు దాని ముందు రోజు తీసుకుంటాం. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ టు ద డేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ డెఫినేషన్ ఇది. అండ్ సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఏంటి అంటే కేసు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చెప్తాం. కన్వర్షన్ ఆఫ్ ఫస్ట్ కేటగిరీ, కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్, కన్వర్షన్ ఆఫ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ స్టాక్ ఆర్ డిబెంచర్ సర్టిఫికేట్స్ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్, కన్వర్షన్ ఆఫ్ గోల్డ్ ఇంటూ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్, conversion of electronic gold receipt into gold and physical gold, or exchange of amalgamating company shares for amalgamated Indian company shares, transfer or issue of shares by the resulting Indian company in a scheme of demerger to demerger company shareholders. ఈ సిక్స్ లైన్స్, వీటినేమైనా ఈ ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరిగితే వీటి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, ఈ కేసుకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ కరెంట్ క్యాపిటల్ అసెట్, ఇప్పుడు ఏదైతే ఉందో దానిది పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ కరెంట్ క్యాపిటల్ అసెట్ ప్లస్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రీవియస్ క్యాపిటల్ అసెట్. అంటే కన్వర్షన్ చేసాం కదా, అలా ఉండేదాన్ని ఇలా కన్వర్ట్ చేసినప్పుడు, అంటే అలా ఉన్నప్పుడు దాని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏంటి, మరి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాక పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏంటి, వీటి రెండింటిని కన్సిడర్ చేయాలి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కావాలంటే ముందున్నప్పుడుది ఇప్పుడుది రెండు కన్సిడర్ చేయాలి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ కరెంట్ క్యాపిటల్ అసెట్ ప్లస్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రీవియస్ క్యాపిటల్ అసెట్. ఫస్ట్ కేటగిరీ ఇస్ ఓవర్. సెకండ్ కేటగిరీ ఏంటంటే షేర్స్ షేర్స్ ఆర్ పర్చేజ్ చేస్తారు ఎక్కడ నుండి అంటే ప్రైమరీ మార్కెట్ నుండి. షేర్స్ ఆర్ పర్చేజ్ ఫ్రమ్ ప్రైమరీ మార్కెట్ అంటే అన్లిస్టెడ్ షేర్స్ అనమాట. అండ్ బోనస్ షేర్స్, స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ ఆర్ పర్చేజ్ ఆఫ్ రైట్ షేర్స్ చేస్తుంటే దాని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుండి క్యాలిక్యులేట్ చేయాలంటే ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఈజ్ టు బీ క్యాలిక్యులేట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ అలాట్మెంట్ నుండి క్యాలిక్యులేట్ చేయాలి. ఏవి అలాట్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు ఏదైనా షేర్స్ కొన్నావా ప్రైమరీ మార్కెట్ నుండి, అప్పుడు డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఎప్పుడైతే అలాట్ చేశారో అక్కడ నుండి క్యాలిక్యులేట్ చేసుకో. బోనస్ షేర్స్, స్వెట్ ఈక్విటీ షేర్స్, స్పెసిఫైడ్ సెక్యూరిటీస్, పర్చేజ్ ఆఫ్ రైట్ షేర్స్. ఓకే, వీటిని. థర్డ్ కేటగిరీ రైట్స్ రెనౌన్స్మెంట్. నీకు రైట్స్ ఉన్నాయి, నువ్వేం చేసావంటే నీకు ఇంట్రెస్ట్ లేదు కొనడానికి, సో నీ రైట్స్ని వేరే వాళ్ళకి ఇచ్చావు, బట్ వేరే వాళ్ళకి ఇచ్చావు కొనుక్కోని, బట్ అట్ రేట్ అంటే కంపెనీ ఇచ్చేదానికంటే నువ్వు కొంచెం రేట్ ఎక్కువ పెట్టి వాడికి ఇచ్చావు అనమాట. కావాలంటే అతను కొనుక్కోవచ్చు ఆ రైట్స్ని. ఒక రైట్స్ అతనికి నీ రైట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు రెనౌన్స్ చేసావు. సో రైట్స్ రెనౌన్స్మెంట్ ఏదైతే ఉందో షెల్ బీ క్యాలిక్యులేటెడ్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే షెల్ బీ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆఫర్ ఎప్పుడైతే ఇచ్చారో అక్కడ నుండి షేర్స్ బై ద కంపెనీ టు ద డేట్ ఆఫ్ రెనౌన్స్మెంట్, ఎప్పుడైతే డేట్ ఆఫ్ రెనౌన్స్మెంట్ ఎప్పుడైతే చేసో అక్కడ వరకు షెల్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆఫర్ ఆఫ్ సచ్ షేర్స్ బై ద కంపెనీ టు ద డేట్ ఆఫ్ రెనౌన్స్మెంట్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ ప్రాపర్టీ అక్వైర్డ్ బై ఇన్ ఎనీ మోడ్. ప్రాపర్టీ కొన్నారు ఇన్ ఎనీ మోడ్ గివెన్ అండర్ సెక్షన్ 14 సబ్సెక్షన్ 1 చేస్తున్నట్లయితే ప్రాపర్టీ కొనుంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ కరెంట్ ఓనర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ కరెంట్ ఓనర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ రెండు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కన్వర్ట్ చేశారా, కన్వర్షన్ ఆఫ్ స్టాక్. నెక్స్ట్ కేటగిరీ కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. స్టాక్ ఇన్ ట్రేడ్ని క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్ చేస్తుంది. ఏదో స్టాక్ అనేది నువ్వు పెట్టేసుకున్నావు ఏదో ఒకటి క్యాపిటల్ అసెట్గా, అప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ విల్ బీ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో అక్కడ నుండి కన్సిడర్ చేస్తాం ఫ్రమ్ డేట్ ఆఫ్ కన్వర్షన్. నెక్స్ట్ కేటగిరీ వేర్ షేర్స్ ఆర్ హెల్డ్ ఇన్ ది కంపెనీ ఇన్ లిక్విడేషన్. ఒక కంపెనీలో ఉన్నాయి షేర్స్ ఇన్ లిక్విడేషన్ ఉన్నప్పుడు ద పీరియడ్ సబ్సీక్వెంట్ టు ద డేట్ ఆఫ్ లిక్విడేషన్ ఆఫ్ ద కంపెనీ షెల్ బీ ఎక్స్క్లూడెడ్. ఏదైతే లిక్విడేషన్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఏదైతే పీరియడ్ ఉంటుందో దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, దాని ముందు వరకు ఉండే టైం అనేది తీసుకోవాలని అర్థం. దాని తర్వాత ఉండే టైంని తీసేయాలి. లిక్విడేషన్ ఎప్పుడైతే అనుకుంటున్నారో దాని తర్వాత ఉండే టైం అంతా తీసేయాలి, దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ ఫార్మాట్స్ ఉన్నాయి ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ నాన్ డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్, డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్. డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్కి 180 days ఇవి చెప్పాం కదా, ఇన్ని డేస్ యూజ్ చేస్తే ఇవన్నీ. ఇవి యాక్చువల్లీ మనం పీజీబీపీలో డిప్రిషియేషన్ చాప్టర్లో చెప్తాను, డిప్రిషియేషన్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నాన్ డిప్రిషియబుల్ క్యాపిటల్ అసెట్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఏంటి కంప్యూటేషన్ ఫార్మాట్ ఏంటి అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ లెస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ చేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. దాంట్లో నుంచి లెస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లెస్ చేస్తే గ్రాస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. దాంట్లో నుంచి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తే నెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ది ఫార్మాట్. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫార్మాట్ ఎలా ఉందంటే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. బిఫోర్ 23rd July 2024 అయితే ఏంటి, ట్రాన్స్ఫర్ జరిగేది 23rd July, ఆఫ్టర్ 23rd July, ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అయితే ఏంటి అని. ఇఫ్ ఇన్కేస్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది అనుకోండి 23rd July 2024 ముందు అయితే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ లెస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ చేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. ఏంటి 23rd July అసలు ఎందుకు స్పెషాలిటీ ఏంటి అది 23rd July 2024 అంటే ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ అనేది 23rd July 2024 ముందు జరుగుంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఏ అమౌంట్స్ తీసుకుంటామంటే మనం కొన్నప్పుడు ఎంతైతే అమౌంట్ ఉండిందో ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం, అది ఇండెక్సేషన్ బెనిఫిట్. ఇఫ్ ఇంకా ట్రాన్స్ఫర్ అనేది 23rd July 2024 తర్వాత జరుగుంటే ఇండెక్సేషన్ ఉండదు. ఏ వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూస్ అనేది తీసేసుకుంటాం, అప్పుడుండే వాల్యూస్ నేను తీసుకోం. సో ఇఫ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బిఫోర్ 23rd July 2024 అయితే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ లెస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ చేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. దాంట్లో నుంచి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ లెస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేస్తే గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. దాంట్లో నుంచి ఎగ్జామ్షన్స్ అయినా తీసేస్తే నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. ఇది ఫార్మాట్. ఇఫ్ ఇంకా ట్రాన్స్ఫర్ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే ఆఫ్టర్ 23rd July 2024 జరిగింటే ఏంటి ఫార్మాట్ కంప్యూటేషన్, క్యాపిటల్ గెయిన్స్ కంప్యూటేషన్ ఏంటి ఫార్మాట్ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ లెస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ చేస్తే నెట్ కన్సిడరేషన్, లెస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేస్తే గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది, లెస్ ఎగ్జంప్షన్స్ చేస్తే నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది వస్తుంది. ఇది ఫార్మాట్. సరే, అక్కడి నుంచి ఏదో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటున్నావు, ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అంటున్నావు, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటున్నావు, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నావు. అసలు ఏంటిదంతా ఏంటి అంటే ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, వాటిని ఏం తీసుకోవాలి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏ వాల్యూ తీసుకోవాలి అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మీన్స్ ఎనీథింగ్ రిసీవ్డ్ ఇన్ రిటర్న్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ను ట్రాన్స్ఫర్ చేసినందుకు నువ్వు ఏదన్నా అమౌంట్ రిసీవ్ చేసి ఏదన్నా రిసీవ్ చేసుకుంటే దాని కన్సిడరేషన్గా కన్సిడర్ చేస్తాం. మీన్స్ క్విట్ ప్రోకో సంథింగ్ ఇన్ రిటర్న్ లైక్ దట్. సో కన్సిడరేషన్ కెన్ బి మానిటరీ ఆర్ నాన్ మానిటరీ. కన్సిడరేషన్ అనేది మానిటరీ ఉంటుంది, నాన్ మానిటరీ కూడా ఉంటుంది. సో నాన్ మానిటరీ మీన్స్ కైండ్ కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ కన్సిడరేషన్ అనేది నాన్ మానిటరీగా ఉంది అన్నప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి, అమౌంట్ ఏది తీసుకోవాలి, ఫుల్ వాల్యూ కన్సిడర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఏ అమౌంట్ తీసుకోవాలి అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ నాన్ మానిటరీ దానికి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఇఫ్ కన్సిడరేషన్ ఇస్ నాన్ మానిటరీ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ నాన్ మానిటరీ కన్సిడరేషన్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఇఫ్ నాన్ మానిటరీ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఈస్ నాట్ అసెప్టైనబుల్, ఏదైతే రిసీవ్ చేసుకున్నారో దాన్ని మీరు అసెప్టైన్ చేయలేకపోతుందో దెన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఈస్ టు బి టేకెన్ యాజ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాము ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ యాజ్ పర్ సెక్షన్ 50. వాట్ ఈస్ అంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే ఎనీ ఎక్స్పెన్స్ దట్ ఈస్ స్పెంట్, ఏదైనా ఎక్స్పెన్స్ అంటే దట్ ఈస్ స్పెంట్ హోల్లీ అండ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫర్. దేనికోసం ఎక్స్పెన్స్ పెట్టావు అంటే ఓన్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ దానికోసమే. అంటే ట్రాన్స్ఫర్ కోసమే నువ్వు ఏదైనా ఖర్చు పెట్టావా అంటే బ్రోకరేజ్, కమిషన్, స్టాంప్ డ్యూటీ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైనా పెయిడ్ బై సెల్లర్ లైక్ ఇలాగనమాట. ఇవేమైనా పెట్టుంటే దాన్ని ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇది డిడక్షన్స్కి ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. అంటే లెస్ చేసుకోవచ్చు దీన్ని. నువ్వు ఖర్చు పెట్టావు కదా ఎక్స్పెన్సెస్గా, నేను ఖర్చు పెట్టాం కాబట్టి నువ్వు లెస్ చేసుకోవచ్చు, దీనిపై ట్యాక్స్ పడదు. ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ ఫ్రమ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్.
అండ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇస్ పెయిడ్. ఏదైనా పే చేస్తుంటే దానిపైన రాదు. ఏది యూ కెనాట్ అలౌడ్ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెయిడ్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్స్. దీన్ని నువ్వు డిడక్షన్గా తీసుకోలేవు. ఏది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని డిడక్షన్గా తీసుకోలేవు. దెన్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే ఏంటంటే జనరలీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు పర్చేస్ కాస్ట్ ప్లస్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్. కొన్నావు, కొన్నిన దానికి ఇంకా కొన్ని ప్లస్ దానికి ఇంకా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే నువ్వు ఒక ఇల్లు కొందాం అనుకున్నావు, కొన్నావు అంటే ఇల్లు వర్త్ ఎంత అంటే 40 lakhs అనమాట. బట్ నీకు ఇంకా మొత్తం నువ్వు ఎంత పే చేసావు అంటే 45 lakhs. ఎందుకు 45 lakhs పే చేసావు అంటే పర్చేస్ కాస్ట్ 40 ప్లస్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ 5 lakhs. అంటే దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఆ పేపర్ ఛార్జెస్ సమ్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్స్ అంటే యూ హ్యావ్ అంటే పెట్టాలి ఖచ్చితంగా దానికి, అలా అనమాట. ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ది డెఫినేషన్. పర్చేస్ కాస్ట్ ప్లస్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ద అసెట్ వుడ్ నాట్ ఇంక్లూడ్. ఏదైతే అసెట్ దాన్ని ఏం ఇంక్లూడ్ చేయకూడదు, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అసెట్ దాంట్లో ఏం ఇంక్లూడ్ చేయకూడదు అంటే ద డిడక్షన్ క్లైమ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 24B. ఇంట్రెస్ట్ ఆన్ అంటే మనం హౌసింగ్ దాంట్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటాం కదా, ఆ డిడక్షన్ అనేది తీసుకుంటే దాన్ని యూ కెనాట్ క్లైమ్. దీంట్లో నుంచి క్లైమ్ చేసుకోలేవు ఆ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ అసెట్ వుడ్ నాట్ ఇంక్లూడ్ ద డిడక్షన్స్ క్లైమ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 24B ఆర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 6A డెఫినేషన్స్, సెక్షన్ 80EE డిడక్షన్ 80EE అంటే ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. వీటి రిలేటెడ్ ఏమైనా అంటే అది మీకు అలో ఉండదు, వాటిని మీరు డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద డిడక్షన్స్, వాటిని తీసుకోలేరు. డస్ నాట్ ఇంక్లూడ్ ద డిడక్షన్స్ క్లైమ్డ్, వీటిని తీసుకోలేము. సమ్ స్పెషల్ కేసెస్ ఆర్ దేర్. స్పెషల్ కేసెస్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏది తీసుకోవాలి అంటే ఫస్ట్ కేస్ బోనస్ షేర్స్ ఉన్నాయి. బోనస్ షేర్స్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏది తీసుకోవాలి అంటే ఇఫ్ అలాటెడ్, ఈ బోనస్ షేర్స్ ఎప్పుడు అలాట్ చేశారో చూసుకోవాలి. ఇఫ్ అలాటెడ్ బిఫోర్ 1st April 2001, ఇవి 1st April 2001 ముందు కనుక అలాట్ చేసుంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏది తీసుకోవాలంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2001. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో యాజ్ ఆన్ 1st April 2001 అది తీసుకోవాలి. లేదు అలాట్మెంట్ ఎప్పుడు చేశారంటే 1st April ఆఫ్టర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ మీన్స్ ఆఫ్టర్ 1st April 2001 చేస్తుంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అనేది నిల్లుగా తీసుకుంటాం, ఏం తీసుకోం, నిల్లు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటాంజిబుల్ అసెట్స్లో ఇఫ్ ఇన్ కేస్ అది సెల్ఫ్ జనరేటెడ్ అంటే మన వల్ల మనమే క్రియేట్ చేసుకున్నాం, అది మన వల్లే వచ్చింది, అది ఎక్కడి నుంచో తీసుకోలేదు. సో సెల్ఫ్ జనరేటెడ్ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నిల్లు. నువ్వు ఇంటాంజిబుల్ అసెట్ని పర్చేస్ చేసావు, రైట్స్, స్పేసెస్, సంథింగ్, అప్పుడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటంటే పర్చేజ్డ్ కాస్ట్, నువ్వు ఎంతైతే కొన్నావో అది నీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఇఫ్ ఇన్ కేస్ క్యాపిటల్ అసెట్ అనేది గుడ్ విల్ అనుకో, ఇఫ్ క్యాపిటల్ అసెట్ ఈస్ గుడ్ విల్ అండ్ ఇస్ పర్చేజ్డ్ బై ఎస్ఎస్సి ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ అప్ టు 1920, అంటే ఏ ప్రీవియస్ ఉండనే ఓకే, కానీ అప్ టు 1920 వరకు అయితే ఏ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకుంటామంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు పర్చేస్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ టిల్ ప్రీవియస్ ఇయర్ 1920. నెక్స్ట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అయినా స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ ఏమైనా ఉంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ కన్సిడర్డ్ ఇన్ క్యాల్కులేషన్ ఆఫ్ పర్క్విజిట్ అండర్ సాలరీస్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ కన్సిడర్డ్ ఇన్ క్యాల్కులేషన్ ఆఫ్ పర్క్విజిట్ అండర్ సాలరీస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఆప్షన్. ఆ క్యాల్కులేషన్ ఏదైతే సాలరీస్లో మనం చేసామో ఆ క్యాల్కులేషన్ అనేది కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రైట్స్ రెనౌన్స్మెంట్ ఏమైనా చేస్తుంటే ట్రాన్స్ఫర్కి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏమీ ఉండదు, అతని కొని ఉండదు, జస్ట్ ఆ కంపెనీ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కాబట్టి నిల్. బట్ ట్రాన్స్ఫర్కి ఏముంటుందంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు అమౌంట్ పెయిడ్ టు కంపెనీ ప్లస్ అమౌంట్ పెయిడ్ టు రెనౌన్స్. అంటే చెప్పాం కదా, ఉండే అమౌంట్ కంటే ఎక్కువ చేసి వేరే అతనికి అమ్ముంటారు, కంపెనీ అమౌంట్ ఇచ్చేదానికంటే దానికి ఎక్కువ చేసి అమ్మేసి ఉంటారు. అప్పుడు అమౌంట్ పెయిడ్ టు కంపెనీ ప్లస్ అమౌంట్ పెయిడ్ టు రెనౌన్సర్, ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఫర్ ట్రాన్స్ఫరీ. Okay, conversion of preference shares into equity shares, or conversion of debentures, conversion of bonds or debenture stock or debenture certificates into shares or the shares or debentures, or conversion of gold into electronic gold receipt, or conversion of electronic gold receipt into gold and physical gold, or exchange of amalgamating company shares for amalgamated Indian company shares చేస్తే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ప్రీవియస్ క్యాపిటల్ అసెట్.
కన్వర్షన్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్, స్టాక్ ఇన్ ట్రేడ్ని క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్ చేస్తుంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ కన్వర్షన్ అది తీసుకుంటాం. If in case assets are acquired by any mode specified under section 49 subsection 1 చేస్తుంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్, వేర్ కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రీవియస్ ఓనర్ కెనాట్ బి అసెట్ అని చెప్పలేమనుకుంటే, అంటే ప్రీవియస్ ఓనర్ దగ్గర ఏదైతే అసెట్ ఉందో క్యాపిటల్ అసెట్ ఉందో దీని వాల్యూ మేము చెప్పలేకపోతున్నాం, ఎంత దీని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత అనేది చెప్పలేకపోతున్నాం అన్నప్పుడు కెనాట్ బి అసెట్ అయిన అన్నప్పుడు ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ డేట్ on which the capital asset become the property of the previous owner would be considered as the cost of acquisition. ఎప్పుడైతే అతని ప్రాపర్టీ అయ్యిందో ఆ ప్రీవియస్ ఓనర్కి అది దట్ వుడ్ బి కన్సిడర్ as కాస్ట్ ఆఫ్ అక్విజిషన్గా తీసుకుంటాం. ఆ డేట్ ఎప్పుడైతే తీసుకున్నారు ప్రాపర్టీ అయిందో ఆ డేట్లో ఏదైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని తీసుకుంటాము కాస్ట్ ఆఫ్ అక్విజిషన్గా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాపర్టీ కొన్నారు, నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ అక్వైర్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్, ఇఫ్ గిఫ్ట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏదంటే కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్. ఇఫ్ గిఫ్ట్ ఈస్ ట్యాక్సిబుల్ అంటే 50,000 ఈ రేట్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి, సో అది ట్యాక్సిబుల్లా నాట్ ట్యాక్సిబుల్ తెలుస్తుంది. ఇఫ్ గిఫ్ట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్. ఇఫ్ గిఫ్ట్ ఈస్ not taxable, cost of acquisition equals to cost to previous owner. If gift is taxable, cost of acquisition equals to fair market value. If in case it is movable property అయితే fair market value తీసుకుంటాం. immovable property అయితే stamp duty value తీసుకుంటాం, SDV stamp duty value అని తీసుకుంటాం. ఓకే ఇఫ్ ఇన్ సరే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ 2001 అన్నారు కదా బోనస్ షేర్స్ దాంట్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఇఫ్ ఇన్ కేస్ దట్స్ అలాటెడ్ బిఫోర్ ఫస్ట్ ఏప్రిల్ 2001 అంటున్నారు కదా. సరే ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ 2000 ఎలా కన్సిడర్ చేయాలంటే, ఇఫ్ టాంజిబుల్ క్యాపిటల్ అసెట్ ఈజ్ అక్వైర్డ్ బిఫోర్ ఫస్ట్ ఏప్రిల్ 2001 అయితే, ఇఫ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ మూవబుల్ అసెట్, క్యాపిటల్ అసెట్ అనేది మూవబుల్ అసెట్ అయితే ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ క్యాపిటల్ అసెట్ అనేది ఇమ్మూవబుల్ అసెట్ అయితే ఏంటి అంటే, క్యాపిటల్ అసెట్ మూవబుల్ అసెట్ అయితే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ యాక్చువల్ కాస్ట్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఏదైతే ఉందో అది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్గా తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ క్యాపిటల్ అసెట్ అనేది ఇమ్మూవబుల్ అసెట్ అయితే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏది తీసుకోవాలంటే, స్టెప్ 1 స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ 2001 విచ్ ఎవర్ ఇస్ లో, స్టాంప్ డ్యూటీ వాల్యూన ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే తక్కువ ఉందో అది తీసుకుంటాం. స్టెప్ 2 ఏంటంటే యాక్చువల్ కాస్ట్ ఎంత పడిందో అది తీసుకుంటాం. స్టెప్ 3 అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు స్టెప్ 1 ఆర్ స్టెప్ 2 అంటే ఎస్డివి ఆర్ ఫెయిర్ మార్కెట్లో విచ్ ఎవర్ ఇస్ లోయర్ ఉండగా అది మన స్టెప్ 2లో ఉండే యాక్చువల్ కాస్ట్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం. విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్గా కన్సిడర్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మీన్స్ వాట్? ఇట్ మీన్స్ ఎనీ క్యాపిటల్ అసెట్ ఇంకర్డ్ బై అన్ అసెసీ. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై అన్ అసెసీ ఇన్ మేకింగ్ ఎనీ అడిషన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్ టు ద క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్కి ఎనీ అడిషన్స్ చేయడానికి ఆ క్యాపిటల్ అసెట్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ అసెసీ కనుక ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయి ఉంటే అసలు ఏమైనా పెట్టినట్లయితే దాన్ని క్యాపిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్గా కన్సిడర్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. బోత్ అసెట్స్కి ఇది అవైలబుల్ అనమాట. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంకర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ 2001 ఈస్ అలౌడ్ as డిడక్షన్. ఇవేమైతే నువ్వు ఖర్చు పెట్టావు కదా, సో యూ కెన్ గెట్ డిడక్షన్. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ 2001 తర్వాత అయితేనే యూ కెన్ గెట్ డిడక్షన్, దానికి ముందు అయితే డిడక్షన్ రాదు. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కెన్ బి ఇంకర్డ్ ఐదర్ బై అసెసీ ఆర్ ప్రీవియస్ ఓనర్. అసెసీ అయినా ఓకే, ప్రీవియస్ ఓనర్ అయినా ఓకే. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకర్ అయి ఉంటే యూ కెన్ ఓకే. నెక్స్ట్ నోట్స్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంకర్డ్ బిఫోర్ ఫస్ట్ ఏప్రిల్ 2001 ఏదైనా ఉంటే దట్ టు బి ఇగ్నోర్డ్. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ టేకెన్ అస్ నిల్, దాన్ని నిల్లుగా తీసుకోండి. ఎప్పుడు అంటే ఇఫ్ టాంజిబుల్ అసెట్ అనేది గుడ్ విల్ అయితే, ఇంటాంజిబుల్ అసెట్ అనేది గుడ్ విల్ అయితే ఆర్ రైట్ టు మ్యానుఫ్యాక్చర్ ఎనీ ఆర్టికల్, రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్, ఈ 3 వాటికి రైట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది నిల్లుగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అసెట్ వుడ్ నాట్ ఇంక్లూడ్ ద డిడక్షన్స్ క్లైమ్డ్ ఆన్ interest under section 24B, like interest on borrowings, like
ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టే. ఆర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 6A డిడక్షన్ సెక్షన్ 80EE సెక్షన్ 80EE ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్స్. సో ఇవేమైనా చూస్తుంటే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్లో అవి ఇంక్లూడ్ అవ్వవు. నెక్స్ట్ ఇండెక్సేషన్ బెనిఫిట్. అసలు ఇండెక్సేషన్ అంటే ఏంటి అంటే, ఇఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్, ఇఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ 23rd July 2024, దెన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈస్ అవైలబుల్ ఫర్ సచ్ క్యాపిటల్ అసెట్. ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది వస్తుంది బిఫోర్ జరుగున్నట్లయితే 23rd July 2024 అయితే, దెన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈస్ అవైలబుల్ ఫర్ సచ్ క్యాపిటల్ అసెట్ విత్ రిగార్డ్ టు బోత్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే సరే, కాస్ట్ ఆఫ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇంటూ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఆ నెంబర్ ఏది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇది ఎగ్జామ్లో ఇచ్చేస్తారు. సిఐఐ నెంబర్ ఎంత ఉంది, ఈ ఫినాన్షియల్ ఇయర్కి సిఐఐ నెంబర్ ఎంత ఉందని చెప్పి ఇస్తారు. సో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్. సో ఏంటి, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇంటూ సిఐఐ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై సిఐఐ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్ తీసుకోవాలి. దీంట్లో ఏది గుర్తుపెట్టుకోవాలంటే 2001-2002 ఉండే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, లైక్ 100. ఓకే, 2001-2002లో ఏంటి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత అంటే 100, అది గుర్తుపెట్టుకోవాలి. దానికి ముందు మనకేమీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ సో ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ అంటే, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇంటూ సిఐఐ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై సిఐఐ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్. If the year of purchase is before 2001-2002, then consider CI of 2001. దాని ముందు ఉన్నా సరే ఏది కన్సిడర్ చేయాలంటే 2001-2002లో ఉంటే 100 డినామినేటర్గా కన్సిడర్ చేయాలి. ఎప్పుడు కూడా న్యూమరేటర్ అంటే పైన ఉండేది, న్యూమరేటర్లో ఏ సిఐని కన్సిడర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ది. డినామినేటర్ అంటే కింద ఉండేది, డినామినేటర్లో ఏది కన్సిడర్ చేయాలంటే పర్చేస్ సిఐఐ. ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో ఆ సిఐఐని కన్సిడర్ చేయాలి. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంటూ సిఐఐ ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ న్యూమరేటర్, డినామినేటర్లో బై సిఐఐ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అండ్ 25-26 ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ 25-26కి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఏంటంటే 376. సో నార్మల్గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసామో అక్కడ నుండి పర్చేస్ వరకు తీసుకుంటాం. ఇంకో ఆల్టర్నేట్ కూడా ఉంది ఫర్ ఇండెక్సేషన్ ఫెసిలిటీ. ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఎవరికి కూడా అవైలబుల్ ఉంటే, ఇండెక్సేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్. దీనికి కేసులో కూడా ఉంది, మంజులా జేషా కేసు. అంటే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఏంటంటే, ట్రాన్స్ఫర్ అంటే ప్రీవియస్ ఓనర్ ఏదైతే ఉన్నారో ఆ డేట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మనం ఎప్పుడైతే పర్చేస్ చేసామో అక్కడ నుండి మనం ట్రాన్స్ఫర్ చేసే వరకు ఉన్నట్లయితే, అది కాకుండా ప్రీవియస్ ఓనర్ దగ్గర ఉన్న ఎప్పుడైతే అతను కొన్నాడో అక్కడ నుండి ప్లస్ మనకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశాడో అది మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసాం ఆ డేట్స్ కూడా. సో ఈ 3 డేట్స్ మొత్తం కలిపి మనం కన్సిడర్ చేస్తాం ఫర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ విచ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ 23rd July 2024. వీటికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుందా ఉండదా అంటే, ఫస్ట్ క్యాపిటల్ అసెట్, ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏంటంటే బాండ్స్ ఆర్ డిబెంచర్స్కి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఉంటుంది. Sovereign gold bonds issued by the RBI under sovereign gold bond scheme 2015 ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంది. అండ్ ఈ ఫోర్ ఉన్నాయి. ఫోర్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేస్తాం. అవి ఏవంటే డిప్రిసియబుల్ అసెట్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో నాట్ అప్లై సిన్స్ ఇట్ విల్ బీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏమి ఉండదు. అండ్ యూనిట్ ఆఫ్ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, నో ఇండెక్సేషన్ బెనిఫిట్. మార్కెట్ లింక్డ్ డిబెంచర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, నో ఇండెక్సేషన్ బెనిఫిట్. ఈక్విటీ షేర్స్ ఇన్ ఏ కంపెనీ ఆన్ విచ్ short securities transaction tax is paid both at the time of acquisition and transfer, no indexation benefit. Unit of equity oriented fund or unit of business trust on which security transaction tax is paid at the time of transfer.
దానికి కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. విర్చువల్ డిజిటల్ అసెట్ అంటే క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ఇవేమైనా ఉంటే వీటికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. ఎనీ అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉంటుంది. Consequent to the amendment made by the Finance Number 2 Act 2024 in Section 48, indexation benefit is not available on long-term capital gains arising on transfer of any capital asset taking place on or after 23rd July 2024. అప్పుడు నేను చెప్పేది అదే, 23rd July 2024 తర్వాత జరిగే వాటికి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు, ముందున్న వాటికైతే ఉంది. ఓకే, ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఈజ్ నాన్ రెసిడెంట్కి కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉండదు. ఓకే, there is an exception if capital asset is being land or building or both ఏదైనా అయ్యి ఉంటే అది మీరు ఎప్పుడు పర్చేజ్ ఇట్ బిఫోర్ 23rd July 2024 కనుక పర్చేజ్ చేస్తుంటే ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బై రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ రెసిడెంట్ హెచ్యుఎఫ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024. అప్పుడు అది ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగిందంటే ఆఫ్టర్ 23rd July అప్పుడు మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు కదంటే లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్యాపిటల్ అసెట్ అనేది ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఆర్ బోత్ ఏదైనా అయ్యి ఉన్నట్లయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఉంది. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈస్ అవైలబుల్ ఫర్ ట్యాక్స్ క్యాల్కులేషన్ పర్పస్. అండ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ పీరియడ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాము, దాని తర్వాత ఉండే పీరియడ్ని కన్సిడర్ చేయము. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ చెప్తానో దాని తర్వాత ఉండే దాన్ని కన్సిడర్ చేయము. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, ఎక్సెప్షన్ టు మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ థింగ్, Section 45 subsection 1A. Section 45 subsection 1A, డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్. ఎనీ క్యాపిటల్ అసెట్ అనేది డ్యామేజ్ అయినా డిస్ట్రక్షన్ అయినా సిచ్యువేషన్ ఏంటి అంటే ట్యాక్స్ ఎప్పుడు సెక్షన్ 45(1)A ఎప్పుడు వస్తుందంటే ట్యాక్సిబుల్ ఈవెంట్ ఇవి ఏదేమన్నా జరుగుంటే అప్పుడు సెక్షన్ 45(1)A వస్తుంది. ఏంటి ఆ ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే డ్యామేజ్, ఆ క్యాపిటల్ అసెట్ అనేది డ్యామేజ్ అయినా ఉండాలి, డిస్ట్రక్షన్ అయినా ఉండాలి. డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దేనివల్ల అయి ఉండాలి అంటే మేబీ తుఫాన్, హరికాన్, సైక్లోన్, ఎర్త్క్వేక్, భూకంపం, cyclones, riot, civil disturbances, accidental fire or explosion, action by an enemy or action taken in combating an enemy with or without declaration of war or received compensation from ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సిచ్యువేషన్ ఏదైనా జరుగుంటే అప్పుడు సెక్షన్ 45(1)A అనేది వస్తుంది. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏది కన్సిడర్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద అసెట్ వాజ్ డ్యామేజ్డ్ ఆర్ గాస్ డిస్ట్రాక్టెడ్. ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యిందో, డిస్ట్రాక్ట్ అయ్యిందో అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా కన్సిడర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా ఆ అసెట్ అనేది, క్యాపిటల్ అసెట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా కన్సిడర్ చేస్తాం. ఏ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఇన్ ద ఇయర్ ద అసెట్ ఈస్ డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాక్టెడ్. ఓకే, డిస్ట్రాక్టెడ్. అండ్ ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ, ఎప్పుడు ఛార్జ్ చేస్తాం ట్యాక్స్, ఎప్పుడు ఛార్జ్ చేస్తాం. ఇయర్ ఆఫ్ చార్జబిలిటీస్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద కాంపన్సేషన్ ఈస్ రిసీవ్డ్. ఎప్పుడైతే కాంపన్సేషన్ రిసీవ్ చేసుకుంటారో ఆ ఇయర్, ప్రీవియస్ ఇన్ విచ్ ద కాంపన్సేషన్ ఈస్ రిసీవ్, ఆ ఇయర్లో మనం చార్జబిలిటీ చేస్తాం. ట్యాక్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ కన్సిడర్ చేస్తాం, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ కన్సిడరేషన్ ఏమై ఉంటుందంటే ఏది తీసుకోవాలంటే వాల్యూ ఆఫ్ మనీ రిసీవ్డ్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ రిసీవ్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద రిసిప్ట్. ఏదన్నా మీరు ఇఫిన్గా వాళ్ళ వాల్యూ అమౌంట్ ఏదైనా ఇచ్చుంటే ఆ వాల్యూ, లేకుంటే వాళ్ళు ఏదైనా అసెట్ ఏదైనా మనకి ఇచ్చుంటే దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం కన్సిడరేషన్గా. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏది కన్సిడర్ చేయాలంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ అప్ టు ద డేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఎప్పుడైతే డిస్ట్రక్ట్ చేసిందో దాని ముందు డేట్ వరకు తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కొన్నావో డేట్ ఆఫ్ అక్విజిషన్ నుండి ప్రయర్ టు ద డేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ తీసుకోవాలి. అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉందా అంటే ఇట్ ఈస్ అవైలబుల్ అప్ టు ద డిస్ట్రక్షన్ వరకు అవైలబుల్ up to the year of destruction. If the compensation was received in respect of destroyed plant and machinery, రిలేటెడ్ ఏదైనా కాంపన్సేషన్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే the same will be taxed in the hands of recipient under section 45(1)A. If the compensation has been received on account of destroyed stock not a capital asset. See, plant and machinery అయితే ప్లాంట్ అండ్ మిషనరీ డిస్ట్రాయ్ అయిపోయింటే దానికి ఏమన్నా కాంపన్సేషన్ రిసీవ్ చేసుకుంటే అది ట్యాక్సిబుల్ అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ కాంపన్సేషన్ అనేది వాళ్ళు రిలేటింగ్ టు దేనికి సంబంధించి నీకు కాంపన్సేషన్ ఇచ్చారంటే స్టాక్ రిలేటెడ్, నా స్టాక్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది దానికి వాళ్ళు నాకు కాంపన్సేషన్ ఇచ్చారంటే అది క్యాపిటల్ అసెట్ కాదు. ఏది క్యాపిటల్ అసెట్ కాదు, స్టాక్ అనేది క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి అది క్యాపిటల్ గెయిన్స్లో అది ట్యాక్సిబుల్ అవ్వదు. బట్
బట్ దట్ ఈస్ ట్యాక్సిబుల్. ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటే అండర్ సెక్షన్ 28 పీజీబీపీ ఛార్జింగ్ సెక్షన్ 28 పీజీబీపీలో అది ట్యాక్సిబుల్, నాట్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 45 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. క్యాపిటల్ అసెట్ని వాళ్ళు స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేశారు. సో అప్పుడు ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాంటప్పుడు సెక్షన్ 45(2) వస్తుందంటే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసి ఉండాలి. ట్రాన్స్ఫర్ ఏ ఇయర్ తీసుకోవాలి ట్రాన్స్ఫర్ అంటే ఎప్పుడైతే కన్వర్షన్ జరిగిందో ఆ ఇయర్ తీసుకోవాలి. ఇయర్ ఆఫ్ కన్వర్షన్. ఇయర్ ఆఫ్ ఛార్జబిలిటీ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈస్ సోల్డ్. ఎప్పుడైతే మీరు అంటే స్టాక్ ఇన్ క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేశారు కదా, అది ఎప్పుడైతే అది సేల్ అయిందో సోల్డ్ ఆ ప్రీవియస్ ఇయర్ని కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కన్సిడరేషన్ ఏది తీసుకోవాలి అంటే ఏది అమౌంట్ తీసుకోవాలంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అండ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. డేట్ ఆఫ్ కన్వర్షన్ అప్పుడు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఆ అసెట్కో అది తీసుకుంటాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏది కన్సిడర్ చేయాలంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ అప్ టు ద డేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ కన్వర్షన్. ఇండెక్సేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ అప్ టు ద ఇయర్ ఆఫ్ కన్వర్షన్. ఆ ఇయర్ వరకు ఇండెక్సేషన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్. నెక్స్ట్ బోత్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ బిజినెస్ ఇన్కమ్ ఆర్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇస్ సోల్డ్ ఆర్ అదర్వైజ్ ట్రాన్స్ఫర్. ఎప్పుడైతే సేల్ అయిందో అప్పుడే, ట్రాన్స్ఫర్ చేసేస్తుంటే సేల్ కాకుండా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటే అప్పుడే మనం క్యాపిటల్ గెయిన్స్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ ట్యాక్స్కి ఇట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్. Fair market value as on the date of conversion to be considered as cost of acquisition. Fair market value as on the date of conversion to be considered as cost of acquisition for computing PGBP income. PGBP incomeకి ఏది కన్సిడర్ చేయాలి అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కన్వర్షన్ అప్పుడు అది తీసుకుంటాం. Personal asset or conversion or treatment of the same as a stock in trade of his business will not be trapped by the provisions of section 45 subsection 2. ఏదైనా పర్సనల్ అసెట్ ఉన్న ఆర్ కన్వర్షన్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సేమ్ యాజ్ అ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇలా ఏమైనా జరుగుండి ఆఫ్ హిస్ బిజినెస్ రిలేటింగ్ అయితే దానికి సెక్షన్ 45 సబ్సెక్షన్ 2 అనేది రాదు. సెక్షన్ 45 సబ్సెక్షన్ 5 కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. సెక్షన్ 45 సబ్సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏవై ఉండాలి అంటే కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ జరుగుండాలి. కంపల్సరీ అక్విజిషన్ అయితే జరుగుండాలి క్యాపిటల్ అసెట్కి. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏదంటే ఇయర్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఇయర్ తీసుకుంటాం. ఛార్జబిలిటీ ఎప్పుడు నేను ఛార్జ్ చేయాలంటే ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాంపన్సేషన్. ఎప్పుడైతే కాంపన్సేషన్ రిసీవ్ చేసుకుంటావో ఆ ఇయర్ని తీసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ కాంపన్సేషన్ అనేది ఇన్స్టాల్మెంట్లో వచ్చుంటే ఇఫ్ ఇన్ కేస్ కాంపన్సేషన్ ఇస్ రిసీవ్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ దెన్ ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది తీసుకుంటాం ఇయర్ ఆఫ్ ఛార్జబిలిటీ. ఓకే, నెక్స్ట్ కన్సిడరేషన్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్. వాట్ ఎవర్ ద కాంపన్సేషన్ నువ్వు రిసీవ్ చేసుకున్నావు గవర్నమెంట్ నుండి అది కన్సిడరేషన్గా కన్సిడర్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ అప్ టు ద డేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్ ముందు వరకు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇండెక్సేషన్ ఫెసిలిటీ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, అవైలబుల్ అప్ టు ద ఇయర్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్. ట్యాక్సిబిలిటీ ఆఫ్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్. మన ప్రాపర్టీ అనేది తీసేసుకుంటుంది అనమాట గవర్నమెంట్ ఆన్ బేసిస్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు కాంపన్సేషన్ అనేది వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ తక్కువ ఇస్తే లైక్ దాని వర్త్ ఎంత అంటే ఎగ్జాంపుల్ 50 lakhs మనకి ఎంతకి ఇచ్చారంటే 30 lakhs ఇచ్చేసారు అంటే 20 lakhs మనకు లాసే కదా. సో మనం కోర్టుకి వెళ్ళడం ఇలా వెళ్ళి అన్ని రకాలుగా ట్రై చేస్తాం. లేదు నాకు తక్కువ వచ్చిందండి, మీరు నాకు నా దాని వర్త్ 50 lakhs మీరేమో 30 lakhs ఇచ్చారు, 20 lakhs నాకు ఇంకా ఇవ్వాలి కదా అని చెప్పి కోర్టులో చుట్టూ మనం తిరిగాము, మొత్తానికి కాంపన్సేషన్ అయితే ఇచ్చారు. అదేమంటారంటే ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్, అడిషనల్ కాంపన్సేషన్ అలా అనుకుంటాం. ఆ ట్యాక్సిబిలిటీ ఏంటి, ఆ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ పైన ట్యాక్సిబిలిటీ ఏమైనా ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఉంటే దానిపైన ట్యాక్సిబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ ఎన్హాన్స్డ్ ఎప్పుడైతే ఆ రిసిప్ట్ చేసుకుంటావో దాన్ని ఆ ఇయర్లో ట్యాక్స్ చేస్తాం. అండ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ షెల్ బి టేకెన్ అస్ నిల్. దీన్ని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ దీన్ని ఆ అమౌంట్ రావడానికి ఏమైనా పెట్టావా, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఇంకర్ అయ్యావా అంటే అరే నేను కోర్టులో చుట్టూ తిట్టినా కదా, అది కాదు నేను చెప్పేది. కాస్ట్ ఆఫ్ దాన్ని పెంచడానికి అమౌంట్ని పెంచడానికి ఏమైనా చేస్తామంటే లేదు ఏం చేయలేదు. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది నిల్గా కన్సిడర్ చేస్తాము ఈ కంప్యూటేషన్ అప్పుడు.
అండ్ లీగల్ ఎక్స్పెన్సెస్ లీగల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నావు కదా, అంటే కోర్టుల చుట్టూ తిరగడం, నాకు ఇంత అమౌంట్ రావాలని చెప్పి. సో ఈ లీగల్ ఎక్స్పెన్స్ అంటే లాయర్ వాదించుంటారు కదా, ఇతనికి ఇంతే అమౌంట్ ఇచ్చారు, కాంపన్సేషన్ ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పి. సో ఆ అతనికి అమౌంట్ పే చేస్తుంటాం కదా అడ్వకేట్కి. సో ఇలా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంకా ఏంటి, లీగల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంకో ఏంటి, దట్ షెల్ బి డిడక్టబుల్. యూ కెన్ డిడక్ట్ ఇట్, షెల్ బి డిడక్టబుల్. ఇంట్రెస్ట్ ఆన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్, నీకు ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అనేది రావాలని చెప్పి కోర్టు చెప్పేసి నీకు రావడానికి టైం పట్టింది, దానిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు కదా, ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదా. సో నువ్వు ఏది ఆ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ నీకు వచ్చి ఉంటుంది, సో లేట్గా వచ్చినా దానిపై నీకు ఇంట్రెస్ట్ ఇచ్చుంటారు. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే నువ్వు రిసీవ్ చేసుకున్నావో, ఇంట్రెస్ట్ ఆన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్, అది నువ్వు ట్యాక్స్ పే చేయాలి దానిపైన. అది ఎలా దేనికని ఛార్జ్ చేస్తాము అంటే అండర్ IFOS, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నీకు ఇన్కమ్ వచ్చినట్టు, ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్గా వచ్చినట్టు, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చెప్పి దానిపైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ కాంపన్సేషన్ ఇస్ రెడ్యూస్డ్ బై కోర్ట్, అంటే నీకు రావాల్సింది నువ్వేమో సార్ నాకు 50 లక్షలు రావాలి, మీరేమో నీకేమో రావాల్సింది, నీ దాని వర్త్ ఎంత అంటే 50 lakhs, నీ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే 55 lakhs ఇచ్చేసింది. అప్పుడు దీని ప్రాపర్టీ వర్త్ 50, మనం 55 lakhs ఇచ్చామంటే ఎక్స్ట్రా 5 lakhs ఇచ్చాము. So if compensation is reduced by court or authority, then recompute the capital gain based on the revised compensation. So మనం 55 lakhs ఇచ్చేసాం, సో రెడ్యూస్ చేయండి 5 lakhs వాడిది అని చెప్పి మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ క్యాల్కులేషన్ అనేది 50 lakhsకి ఎలా చేయాలో అలా క్యాల్కులేట్ చేయాలి కంప్యూటేషన్ అనేది. If compensation is received in pursuance of an interim order made by court or authority, shall be taxable only in the year of final order. If in case the compensation received అనేది ఆ ఆర్డర్ అనేది ఇంటరిమ్ ఆర్డర్, అంటే ఇంటరిమ్ డివిడెండ్ లాగా మిడిల్లో లాగా అలా ఆర్డర్స్ ఏమైనా వచ్చినట్లయితే, అసలు ఫైనల్ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో మొత్తం క్లియర్ కట్గా ఎప్పుడైతే వస్తుందో ఫైనల్ ఆర్డర్, అప్పుడు ఆ ఇయర్లో మనం ట్యాక్సిబుల్ చేయాలి. ఓన్లీ ఇట్ ఈస్ షెల్ బి ట్యాక్సిబుల్ ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఫైనల్ ఆర్డర్ మేడ్ బై ద కోర్ట్ ఆర్ అథారిటీ. ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్, వాడు పాపం తిరిగితే చచ్చిపోయినాడు కూడా. ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్, ద ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ for consideration shall be taxable in the hands of recipient of such sum. సో అతను తిరిగి మొత్తానికి చచ్చిపోయినాడు. సో తర్వాత కోర్టు ఫైనల్ ఆర్డర్ వరకు అన్నారు. సో ఫైనల్ ఆర్డర్ వచ్చింది, సరైన కాంపన్సేషన్, ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అది ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే వాళ్ళ కొడుకు ఎవరైతే రిసిపియంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ చేతుల్లో అది ట్యాక్సబుల్, ఆ అమౌంట్ అనేది ట్యాక్సబుల్. సెక్షన్ 50 సిరీస్ స్టార్ట్. ఇప్పుడు సెక్షన్ 50B స్లమ్ సేల్స్ అంటే ఏంటంటే, స్లమ్ సేల్ అంటే ఒక బిజినెస్ యాజ్ ఎ హోల్ మొత్తం సేల్ చేసేస్తున్న ఒక లంసమ్ అమౌంట్కి వితౌట్ అసెప్టైనింగ్ ద ఇండివిజువల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ అసెట్ ఒక వాల్యూ ఉంది మొత్తం. ఇప్పుడు యాక్చువల్లీ మెర్జ్ చేసేటప్పుడు, అమల్గం వేసినప్పుడన్నా అసెట్స్ యొక్క వాల్యుయేషన్ చేస్తాం కదా, ఇది దీనికింత, సో మేము పర్చేస్ కన్సిడరేషన్ ఇంత ఇస్తాము అని చెప్పి. సో అలాంటిది ఏం లేకుండా ఒక లంసమ్ అమౌంట్, మీ బిజినెస్ కొనాలనుకుంటున్నా, ఏదో నీకు 20 లక్షలు ఇస్తున్నా, మీ బిజినెస్ నాకు ఇచ్చేయి ఇలా. సో ఇది స్లమ్ సేల్, SLUMP, slum sale, section 50B. So if business is as a whole sold for consideration without ascertaining individual assets and liabilities is called slum sale. సో దీనికి ఎలా కన్సిడర్ చేస్తాం, క్యాపిటల్ గెయిన్స్ ఎలా కన్సిడర్ చేస్తాము అంటే, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ లెస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్గా తీసుకుంటాం. ఓకే, సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎలా కన్సిడర్ చేయాలంటే, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ లంసమ్ కన్సిడరేషన్ రిసీవ్డ్, విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏది తీసుకోవాలంటే, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈక్వల్స్ టు నెట్ వర్త్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఏ అసెట్స్ తీసుకోవాలంటే, డిప్రిసియబుల్ అసెట్స్ అయితే రిటర్న్ డౌన్ వాల్యూ ఎంతైతే ఉందో యాజ్ ఆన్ 1st April ఆఫ్ ప్రీవియస్ ఇయర్, నాన్ డిప్రిసియబుల్ అసెట్ అయితే బుక్ వాల్యూ తీసుకోవాలి. సెల్ఫ్ జనరేట్ అయితే ఏమొద్దు, సెక్షన్ 35AD స్పెసిఫైడ్ బిజినెస్ అది కూడా నిల్. ఓకే, సో దీంట్లో నెట్వర్త్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీ, ఏ అసెట్స్ తీసుకోవాలి చెప్పండి. సో ఇలా చేస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్సే స్లమ్ సేల్ చేసినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్. పేడ్ ఆఫ్ హోల్డింగ్ ఏది తీసుకోవాలంటే, డేట్ ఆఫ్ కాంపన్సేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అప్ టు డేట్ ఆఫ్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసింది దాని ముందు వరకు తీసుకోవాలి. ఎక్కడ నుండి అంటే, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అప్ టు ద ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇది సెక్షన్ 50B స్లమ్ సేల్. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, సెక్షన్ 50C అప్లికబుల్ ఎప్పుడు అవుతుందంటే, ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ఏ క్యాపిటల్ అసెట్, ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్.
See, if stamp duty value is more than 110% of actual consideration, then stamp duty value is will be taken as full value of consideration. Stamp duty value అనేది యాక్చువల్ కన్సిడరేషన్ కంటే 110% కంటే ఎక్కువ ఉంటే, మోర్ దెన్ 110% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఉంటే స్టాంప్ డ్యూటీ వాల్యూని తీసుకోవాలి యాజ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. లేదు, స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 110% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఉంది అంటే యాక్చువల్ కన్సిడరేషన్ తీసుకోవాలి ఫర్ full value of consideration. Okay, then if the date of agreement and the date of registration are on two different dates అయితే then the stamp duty value on the date of agreement ఎప్పుడైతే జరిగిందో అది తీసుకోవాలి. ఈజ్ టు బి కన్సిడర్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కండిషన్స్ అనేది సాటిస్ఫై అయితే అప్పుడు డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకోవాలి, ఆ తర్వాత డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, ఏంటి ఆ కండిషన్స్ అంటే ఫుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ మస్ట్ బి రిసీవ్డ్. ఫుల్ కానీ ఆర్ సమ్ కన్సిడరేషన్ అనేది రిసీవ్ అయ్యి ఉండాలి. అండ్ ఇట్ మస్ట్ బి రిసీవ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది ఖచ్చితంగా రిసీవ్ చేసుకో ఉండాలి. ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ కంటే ముందే ఇది రిసీవ్ చేసుకో ఉండాలి. అండ్ 3 కండిషన్స్కి అండ్ ఇట్ మస్ట్ బి రిసీవ్డ్ బై ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్ కాకుండా ఇంకెన్న ఎనీ అదర్ మోడ్లో వీళ్ళు రిసీవ్ చేసుకొని ఉండాలి. ఫుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కండిషన్ మస్ట్ బి రిసీవ్డ్ అండ్ ఇట్ మస్ట్ బి రిసీవ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ ఇట్ మస్ట్ బి రిసీవ్డ్ బై ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్ కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఏది సాటిస్ఫై అవ్వకపోతే దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్ కావాలంటే అగ్రిమెంట్ రోజుది అయితే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదు అంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ అది తీసుకో షుడ్ బి టేకెన్. ఇఫ్ ద అసెసీ క్లెయిమ్స్ దట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈస్ మోర్ దెన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, దెన్ అసెసీ ఈజ్ లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్ ఇస్తున్నా. సరే, నువ్వు అంటున్నావు కదా స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, సో నీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్, ఫైల్ కేస్ బిఫోర్ కోర్ట్ ఆర్ అపలేట్ అథారిటీ ముందు నువ్వు కేసు ఫైల్ చేయి. తర్వాత ఏం చేయాలి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది, ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఏమవుతుందంటే వాల్యూ డిటర్న్ బై కోర్ట్ ఆర్ అపలెంట్ అథారిటీ. వాల్యూ ఏదైతే కోర్ట్ ఆర్ అపలెంట్ అథారిటీ చెప్తుందో అది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్గా తీసుకుంటాం. లేదు, అలా కాదు, రిక్వెస్ట్ అసెసింగ్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేయి టు రిఫర్ ద కేస్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. దాన్ని వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫర్ చేయండి. అంటే ఈ వాల్యూ ఇతను ఏమంటున్నాడు, స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ అంటున్నావు కదా, సరే మళ్ళీ వాల్యుయేషన్ చేయమని చెప్పేసి అసెసింగ్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేయి, అతనికి చెప్పండి అని. అసెసింగ్ ఆఫీసర్ మే రిఫర్ ద కేస్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ ఇఫ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ డిస్ప్యూటెడ్ బై ఎనీ కోర్ట్ ఆర్ అప్పలెంట్ అథారిటీ. ఇఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్డ్ బై వాల్యుయేషన్ అథారిటీ ఏదైతే ఉందో ఆ వాల్యూ అని కనుక ఇఫ్ ఇన్ కేస్ దట్ అమౌంట్ ఈస్ మోర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటే దెన్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టాంప్ డ్యూటీ వాల్యూగా తీసుకుంటాం. లేదు, ఇఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్డ్ బై వాల్యుయేషన్ ఆఫీసర్ ఈజ్ లెస్ దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంది అంటే దెన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ డిటర్మైన్డ్ బై వాల్యుయేషన్ ఆఫీసర్. ఇది నెక్స్ట్ సెక్షన్ 50CA. ఎప్పుడు ఈ సెక్షన్ 50CA వస్తుందంటే సెక్షన్ 50CA ఈస్ అప్లైస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్లిస్టెడ్ షేర్స్ బీయింగ్ ఏ క్యాపిటల్ అసెట్. అన్లిస్టెడ్ షేర్స్ బీయింగ్ ఏ క్యాపిటల్ అసెట్ ఏవైతే ఉంటే అన్లిస్టెడ్ షేర్స్ అవి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ సెక్షన్ 50CA అనేది ఎంటర్ అవుతుంది. ఈ ప్రొవిజన్ ఏంటంటే ఇఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ దెన్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 51 ఫర్ ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్వాన్స్ అంటే రిసీవ్ చేసేసుకున్నారు, బట్ సమ్ అమౌంట్ అనేది ఏదో ఒక ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఏదైతే ఒకదానికి ఎంటర్ అయి ఉండదు క్యాన్సిల్ అయిపోయింది. సో సమ్ అడ్వాన్స్ అని రిసీవ్ చేసుకోమంటారు కదా, సో సమ్ అమౌంట్ని ఇచ్చేసి మిగతా అమౌంట్ని క్యాన్సిలేషన్ అనమాట. సో క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ మనీ ఆఫ్ ఫర్ఫీచ్యూడ్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ నెగోసియేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ సెక్షన్ 51 సెక్షన్ 52 సబ్ క్లాస్ 9. ఇఫ్ అడ్వాన్స్ వాస్ రిసీవ్డ్ అండ్ ఫర్ఫీటెడ్ బిఫోర్ 1st April 2014 జరుగున్నట్లయితే అయితే అడ్వాన్స్ ఫర్ఫీటెడ్ టు బి డిడక్టెడ్ అది డిడక్ట్ చేసుకోవాలి. వైల్ డిటర్మైనింగ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ డిటర్మైన్ చేసేటప్పుడు ఏదైతే అడ్వాన్స్ మనీ ఉందో దాన్ని డిడక్టబుల్ చేసుకోవాలి. ఫర్ కంప్యూటింగ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సబిలిటీ ఈస్ పోస్ట్పోన్ టు ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. నెక్స్ట్, if advance was received and forfeited on or after 1st April 2014, the advance forfeited to be taxed under section 56 subsection 2 subclause 9 as income from other sources. అలా taxable చేస్తాం. Tax liability is attracted in the year of forfeiture of advance.
కంప్యూటేషన్ ఫార్మాట్ చెప్పాను కదా, అప్పుడు చెప్పాను కదా, లెస్ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే లెస్ చేయాలి, అప్పుడు నెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా వస్తుందా అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎగ్జామ్షన్స్ చూద్దాం. ఏంటంటే ఎగ్జామ్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 54, 54B, 54D, సెక్షన్ 54EC, సెక్షన్ 54F ఏంటి అని చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. సెక్షన్ 54, ఫస్ట్ సెక్షన్ 54. అసెసీ ఎవరై ఉండాలంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. ఏ అసెట్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, ఏ క్యాపిటల్ అసెట్, నేచర్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఏదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఏది అయి ఉండాలంటే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, ల్యాండ్ కానీ బిల్డింగ్ ఆర్ బోత్ సచ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ షుడ్ బి ట్యాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయి ఉండాలి. అండ్ అమౌంట్ టు బి రీఇన్వెస్టెడ్, ఏదైతే నీకు అమౌంట్ అది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ వచ్చిందో నువ్వు ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఏ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, అమౌంట్ టు బి రీఇన్వెస్టెడ్. ఏ అమౌంట్ అంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్స్ అనేదాన్ని మనం క్యాల్కులేట్ చేసిన తర్వాత గ్రాస్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది కదా, దాన్ని మనం రీఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ రీఇన్వెస్ట్ చేయాలంటే రీఇన్వెస్ట్మెంట్ షుడ్ బి మేడ్ ఇన్, ఎక్కడ చేయాలంటే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలోనే నువ్వు రీఇన్వెస్ట్ చేయాలి. టైం లిమిట్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్ చేయాలన్నారు కదా, టైం లిమిట్ ఏంటి అంటే నువ్వు పర్చేస్ చేయాలి అంటే రెసిడెన్షియలే. సో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, బట్ ఎలా ఇన్వెస్ట్ చేస్తుంటే పర్చేస్ చేసా, కన్స్ట్రక్షన్ చేసా అంటే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పా. సో సరే, విత్ ఇన్ 1 year బిఫోర్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ముందు అయితే బిఫోర్ 1 year ముందు చేసేసి ఉండాలి. లేదు ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ అంటే విత్ ఇన్ 2 years లోపల చేయాలి. ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అయితే విత్ ఇన్ 2 years లోపల నువ్వు పర్చేస్ చేసేసి ఉండాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్షన్ అనుకోండి, విత్ ఇన్ 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, దెన్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటే మీకు ఆల్రెడీ ఎప్పుడో క్యాపిటల్ గెయిన్స్ వచ్చింటే దాన్ని మీరు రిజర్వ్ చేసి పెట్టుకుంటారు. దాన్ని యూ కెన్ యూటిలైజ్ దెమ్ లేటర్. ఇది సమ్ అకౌంట్, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే సమ్ టైం టేకింగ్, సో తెలుసని అనుకుంటున్నాను. సో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ ఈస్ అవైలబుల్. దీనికి అమౌంట్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఈస్, ఏ ఎగ్జామ్షన్ అమౌంట్ ఎంత అమౌంట్ ఎగ్జామ్షన్ అంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ రీఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 crores విచ్ ఎవర్ ఇస్ లోయర్, ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్షన్. హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్, నువ్వు ఏదైతే రీఇన్వెస్ట్ చేసి ఒక అసెట్ అనేది తీసుకున్నావో ఇది లాక్ ఇన్ పీరియడ్ అనమాట. అంటే యూ కెనాట్ సెల్ దట్ హౌస్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఎన్ని ఇయర్స్ లాకింగ్ పీరియడ్, ఎన్ని ఇయర్స్ అంటే 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్, 3 years. ఇఫ్ ఇన్ కేస్ ఆ లాక్ ఇన్ పీరియడ్లో నువ్వేమైనా ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ చేసేసావు, అంటే ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పాను కదా, కానీ ట్రాన్స్ఫర్ చేసేసావు, కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే కాన్సిక్వెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ విత్ ఇన్ 3 years ఆర్ 5 years. కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ విత్ ఇన్ 3 years ఆర్ విత్ ఇన్ 5 years అంటే లాక్ ఇన్ పీరియడ్ లోపల చేస్తే ఏంటంటే ఎర్లియర్ ఎగ్జామ్షన్ ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో ఎర్లియర్ ఎగ్జామ్షన్ క్లెయిమ్డ్ షెల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్. సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో దాన్ని రెడ్యూస్ చేసేయాలి. ఓకే, అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ ఏదంటే క్యాపిటల్ గెయిన్ రిలేటింగ్ టు అన్యూటిలైజ్డ్ అమౌంట్ షెల్ బి ట్యాక్సబుల్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ టైమ్ లిమిట్ తర్వాత ఏదైతే యూటిలైజ్ చేసుకోలేదో అమౌంట్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 54B అసెసీ ఎవరు అంటే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అయి ఉండాలి. నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయి ఉండొచ్చు. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఏదైందంటే అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయి ఉండాలి. సరే, అసెట్ అనేది దేనికి యూజ్ చేసి ఉండాలి, యూసేజ్ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్ ఈజ్ దట్ షుడ్ బి, ఏదైతే అసెట్ ఉందో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అసెట్ అనేది దట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ ఫర్ 2 yearsకి అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసి ఉండాలి. అండ్ అది ఎప్పుడు ఆ 2 years ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ 2 years ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఐదర్ యాజ్ ఎ ఓనర్ ఆర్ యాజ్ ఎ టెనెంట్. అమౌంట్ టు బి రీఇన్వెస్టెడ్ ఏ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్. రీఇన్వెస్ట్మెంట్ షుడ్ బి మేడ్ ఇన్, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అగ్రికల్చరల్ ల్యాండ్ రూరల్ ఏరియానా అర్బన్ ఏరియా అదేం లేదు. అగ్రికల్చర్ ల్యాండ్లో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఏం లేదు. అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, టైం లిమిట్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్ ఏంటి ఫర్ రీఇన్వెస్ట్మెంట్ కంటే విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, విత్ ఇన్ 2 years. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ ఈస్ అవైలబుల్. అమౌంట్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఎంత అంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ రీఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఇస్ లోయర్.
ఓకే. హోల్డింగ్ పీరియడ్ అంటే లాకిన్ పీరియడ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ ఇస్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్. కాన్సిక్వెన్సెస్ ఏంటంటే సేమ్ ముందు చెప్పినట్లే రెడ్యూస్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవాలి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్లోంచి యాజ్ పర్ సెక్షన్ 54 లాగానే. అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ కూడా సేమ్ దీనిలాగానే. యాక్చువల్ నేను ఇంతకుముందు రివర్స్ చెప్పినట్టున్నా కదా, సారీ. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అన్యూటిలైజ్డ్ అమౌంట్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ మీనింగ్కి రివర్స్ చెప్పినట్టున్నా. ఓకే. అండ్ సెక్షన్ 54B అయిపోయింది. సెక్షన్ 54D ఎనీ ఎస్ఎస్సి ఎవరై ఉండొచ్చు అంటే ఎనీ ఎస్ఎస్సి. ఓకే. ఎనీ ఎస్ఎస్సి నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయి ఉండొచ్చు. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఏదై ఉండాలంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయి ఉండాలి. అది ఏంటంటే ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అయి ఉండాలి. యూసేజ్ ఏంటంటే షుడ్ బి దట్ అసెట్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అసెట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఫర్ 2 years immediately preceding the date of transfer either as a owner as a tenant. Mode of transfer ఏ విధంగా జరుగుండాలి ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ బై వే ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్. ఓకే. అమౌంట్ టు బి రీఇన్వెస్టెడ్ ఏ అమౌంట్ అంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ సేమ్. నెక్స్ట్ రీఇన్వెస్ట్మెంట్ షుడ్ బి మేడ్ ఇన్ దేంట్లో జరుగుతుంటే సేమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్. ఓకే. టైం లిమిట్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే వితిన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ కంపన్సేషన్. ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి వితిన్ 3 years లోపల యూ హ్యావ్ టు రీఇన్వెస్ట్మెంట్. దేంట్లో రీఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో చేసుకోవాలి. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. Amount of exemption is gross capital gains or reinvestment whichever is lower. Holding period lock-in period వచ్చి 3 years from date of purchase or construction. Consequences same section 54 లాగానే. Unutilized amount of capital gain deposit కూడా same section 54 లాగానే. నెక్స్ట్ సెక్షన్ 54EC అసెస్సి ఎవరైనా ఎనీ అసెస్సి. నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఏదై ఉండాలంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ల్యాండ్ బిల్డింగ్ ఆర్ బోత్. అండ్ అమౌంట్ టు బి రీఇన్వెస్ట్మెంట్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అయి ఉండాలి. గ్రాస్ క్యాపిటల్ గెయిన్ రీఇన్వెస్ట్మెంట్ షుడ్ బి మేడ్ ఇన్ దేంట్లో చేస్తున్నారంటే NHAI ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కదా గుర్తుపెట్టు. NHAI బాండ్స్లో ఆర్ RECL బాండ్స్లో ఆర్ బాండ్స్ ఆఫ్ PFC అండ్ IRFC వీటిల్లో చేసి ఉండాలి. టైం లిమిట్ ఏంటంటే వితిన్ 6 months లోపల చేశారు. వితిన్ 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే. ద లీస్ట్ టైం లిమిట్ కదా 6 months. ఓకే. క్యాపిటల్ గెయిన్ది నాట్ అవైలబుల్ ఎందుకంటే ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటింగ్ టు ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇవి కదా కాబట్టి నాట్ అవైలబుల్. అండ్ అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఎంత ఎగ్జంప్షన్ అంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ రీఇన్వెస్ట్మెంట్ ఆర్ 50 lakhs విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంత ఎగ్జంప్షన్. అండ్ హోల్డింగ్ పీరియడ్ ఇస్ 5 years ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ కాబట్టి 5 years ఫ్రమ్ డేట్ ఆఫ్ పర్చేస్. కాన్సిక్వెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ వితిన్ 3 years ఆర్ 5 years సేమ్. దీనికి ఎలా వస్తుందంటే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బాండ్స్ అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బాండ్స్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ బాండ్స్ ఆర్ అవైలింగ్ లోన్ బేస్డ్ ఆన్ బాండ్స్ ఆర్ సెక్యూరిటీ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 5 years దెన్ exemption claimed earlier will be taxable as long term capital gains in the year of violation. సో ఎక్స్పైర్ అవ్వకుండా ఇలాంటివైనా చేసినట్లయితే ఇది exemption claimed will be taxable. ఓకే. then unutilized amount is not applicable for this అంటే capital gain deposit is not applicable for this. అండ్ ఇంకొకటి మీకు సెక్షన్ 54లో ఇంకొక పాయింట్ చెప్పడం ఇస్తుంది. సెక్షన్ 54లో ఇఫ్ గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 crores ఉంటే వాళ్ళది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 crores ఉంటే then they can reinvest in 2 residential house property in India is available for exemption but only once in a lifetime. 2 resident individual house ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అది కూడా ఇండియాలోనే. అది ఎగ్జంప్షన్కి అవైలబుల్ అవుతుంది బట్ లైఫ్ టైంలో ఓన్లీ 1 time. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళది గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మోర్ దెన్ 2 crores ఉంటే దెన్ ద రీఇన్వెస్ట్మెంట్ ఇస్ ఓన్లీ దేంట్లో చేయండి ఓన్లీ 1 resident house property in India is available for exemption. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 54F అసెస్సీ ఎవరై ఉండొచ్చు అంటే ఇండివిజువల్ ఆర్ HUF అయి ఉండొచ్చు. నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఇస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏది ట్రాన్స్ఫర్ ఏది క్యాపిటల్ అసెట్ ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కాకుండా ఇంకెనీ అదర్ క్యాపిటల్ అసెట్. ఓకే.
నెక్స్ట్ అమౌంట్ టు బి రీఇన్వెస్టెడ్. ఏ అమౌంట్ అంటే నెట్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ తర్వాత వచ్చేది నెట్ కన్సిడరేషన్ గుర్తుంది కదా, అది ఆ నెట్ కన్సిడరేషన్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. రీఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తున్నారు, ఓన్లీ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా, ఓన్లీ వన్ దాంట్లో చేసుకోవాలి. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్ ఈస్ ఫర్ పర్చేస్ చేయాలనుకుంటే వితిన్ 1 year బిఫోర్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, వితిన్ 2 years ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, బిఫోర్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఫ్రమ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇఫ్ ఇన్కే ఫర్ కన్స్ట్రక్షన్ అయితే వితిన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. Capital gain account scheme is available. Amount of exemption is if cost of new residential house is more than or equal to net sale of consideration of original asset or entire capital gains is exempted. If cost of new residential house is less than net sale consideration of original asset, only proportionate capital gains is exempted. అంటే అమౌంట్ ఏదైతే రీఇన్వెస్టెడ్ ఈక్వల్స్ టు యాక్చువల్ రీఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 crores విచ్ ఎవర్ ఇస్ లోయర్. ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 54F ఈక్వల్స్ టు గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంటూ అమౌంట్ రీఇన్వెస్ట్మెంట్ అంటే స్టెప్ 1 చెప్పాను కదా, అది డివైడెడ్ బై నెట్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్. నెక్స్ట్ హోల్డింగ్ పీరియడ్ ఏంటంటే 3 years హోల్డింగ్ పీరియడ్. కాన్సిక్వెన్సెస్ ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి అంటే, if in case the assessee should not own more than, see there are additional conditions ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇది నీకు 54F రావాలి, ఇది నువ్వు ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే the assessee should not own more than one residential house on the date of transfer, and the assessee should not purchase any other residential house property within a period of 2 years of construct any other residential house within a period of 3 years from the date of transfer of the original. Consequences ఏంటంటే, consequences where assessee purchase any other residential house within a period of 2 years or construct any other residential house within a period of 3 years from date of transfer of original asset, the capital gains exempt earlier ఏదైతే ఉందో under section 54F shall be deemed to be taxable as long-term capital gains. తీసుకుంటాం in the previous in which such a residential house property is purchased or constructed. ఎప్పుడైతే చేస్తారో అప్పుడు. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద న్యూ హౌస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. లాకింగ్ పీరియడ్లో ఇఫ్ ఇన్ కేస్ ఆ న్యూ హౌస్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసాం చెప్తున్నా కదా, కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ లాకింగ్ పీరియడ్లో మీరు కనుక న్యూ క్యాపిటల్ అసెట్ని ఏదంటే ఇన్వెస్ట్ చేశారు కదా, దాని కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే, కాన్సిక్వెన్సెస్ ద న్యూ హౌస్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ పర్చేజ్, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ కన్స్ట్రక్షన్. అయితే క్యాపిటల్ గెయిన్స్ వుడ్ అరైజ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద న్యూ హౌస్, దానిపైన క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అవుతుంది. అండ్ the capital gains exempt earlier under section 54F would be taxable as long-term capital gains. Okay, in case the new residential house is sold after 2 years, then the capital gains would be long-term capital gains గా ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ capital gain deposit is proportionate exemption claimed relating to unutilized deposit shall be taxable. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ సెక్షన్ 54H is extension of time for acquiring new asset or depositing or investment amount of capital gain in CGAs extension of time for acquiring new asset or depositing or investing amount of capital gain in capital gain account scheme. Okay, in case of compulsory acquisition of original asset where the compensation is not received on the date of transfer, the period available for acquiring a new asset or making investment in capital gain account scheme under section 54 or 54B or 54D, 54EC and 54F would be considered from the date of receipt of such compensation. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాం అప్పటి నుంచి కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది, అండ్ నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్గా తీసుకున్నాం కదా, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ టైం ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏది తీసుకోండి, సచ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ కాంపన్సేషన్ అనేది తీసుకోవాలి. Section 12A, Section 111A, eligible capital asset to be transferred means listed equity share, unit of equity oriented mutual fund, unit of a business. సో వీటిని ఏమైనా ఎలిజిబుల్ క్యాపిటల్ అసెట్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఇవి ఏమైనా అయితే కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. వీటికి in case of equity share in a company, security transaction tax has been paid on acquisition and transfer
అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ క్యాపిటల్ అసెట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ ఆఫ్ అన్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ హ్యాస్ బీన్ పెయిడ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ క్యాపిటల్ అసెట్ చేసి ఉంటే అప్పుడు సెక్షన్ 12A అండ్ సెక్షన్ 311A అనేది వస్తాయి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనేది చూసుకుంటే ఇఫ్ నేచర్ ఆఫ్ అబోవ్ ఎలిజిబుల్ క్యాపిటల్ అసెట్ ఈజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయితే 311A అనేది గెట్స్ అట్రాక్టెడ్. 311A షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ 311A. If nature of above eligible capital asset is long term capital asset, long term above eligible capital asset అంటే లిస్టెడ్ ఈక్విటీ ఏవి చెప్పాను కదా అవి. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇఫ్ అబోవ్ ఎలిజిబుల్ capital asset is long term capital asset, then section 112A gets attracted. Okay, period holding of considered for classifying long term capital asset or short term capital is already నేను చెప్పాను, but again I am telling. క్యాపిటల్ అసెట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బిఫోర్ 23rd July 2024 అయితే లిస్టెడ్ ఈక్విటీ షేర్కి అయితే 12 months, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అయితే 12 months, యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ అయితే 36 months. ఇఫ్ ఇన్ కేస్ ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అయితే అన్నిటికీ 12 months. If above eligible capital assets are acquired before 1st February 2018 and transferred on or after 1st April 2018, then special cost of acquisition is available in calculation of cost capital gains for such transfer. ఏంటి స్పెషల్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే స్టెప్ 1 full value of consideration of fair market value as on 31st January 2018 whichever is lower. Step 2 result of step 1 or actual cost whichever is higher. Section 112(311A) is not applicable if the date of transfer of eligible capital asset is before. If in case ఇది రాదు, అప్లికబుల్ అవ్వదు ఎప్పుడంటే 1st April 2018 కన్నా ముందు. ఇఫ్ ఇన్ సచ్ కేస్ సెక్షన్ 10 subsection 38 gets attracted which exempts capital gains on transfer of these eligible assets. అప్పుడు ఇది అట్రాక్ట్ అవుతుంది ఏదైతే ఎగ్జామ్ చేస్తున్న క్యాపిటల్ గెయిన్స్ని ఈ ఎలిజిబుల్ అసెట్స్లో. అది సెక్షన్ 50AA ప్రొవైడ్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 3 years మనము షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడకుండానే వీటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ కన్సిడర్ చేయాలి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కానీ కన్సిడర్ చేయాలి. అవి ఏవి అంటే సెక్షన్ 50AA ప్రొవైడ్స్ ఫర్ ద కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 or a market linked debenture or unlisted bond or unlisted debenture which is transferred on or after 23rd July 2024. CE3. So the above capital assets are always treated as short term capital assets. First thing, market linked debentures అంటే ఏంటి అంటే a security which has an underlying principal component in the form of debt security and where the returns are linked. ఆ రిటర్న్స్ ఏవైతే ఉందో దట్ లింక్డ్ దాన్ని బట్టి ఉంటాయి. డిబెంచర్స్ వాల్యూ అనేది మార్కెట్ లింక్ దాన్ని బట్టి లింక్ అయి ఉంటాయి, దాన్ని బట్టి ఉంటాయి. వేర్ ద రిటర్న్స్ ఆర్ ఎంత వస్తుందని చెప్పేసి returns are linked to market returns on the other underlying securities or indices. It includes any security classified or regulated as a market linked debenture by the SEBI. Specified mutual fund ante a mutual fund where not more than 35% of its total process is invested in the equity shares of domestic companies. However, the percentage of equity shareholding held in the respect of the specified mutual fund shall be computed with reference to the annual average, the daily closing figures. సో ఇవి సెక్షన్ 50AA. సో లాస్ట్ వచ్చేసి బైబ్యాక్ ఆఫ్ షేర్స్, లాస్ట్ టాపిక్. ఓకే, టిల్ 30th September 2024 వరకు, టిల్ 30th September 2024 వరకు ఏంటి అసలు సినారియో ఏంటి అంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఫస్ట్ కేస్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ బై డొమెస్టిక్ కంపెనీస్ లిస్టెడ్ అన్లిస్టెడ్ కానీ సబ్జెక్ట్ టు అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంత డిస్ట్రిబ్యూట్ ఎంతైతే అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి వస్తుందో బైబ్యాక్కి వాళ్ళు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కదా. బైబ్యాక్ చేయాలంటే 10 రూపీస్కి వాళ్ళ ప్రైస్ ఉంది, 10 రూపీస్కి వాళ్ళు కొనుక్కుంటారా? కాదు కదా. 10 రూపీస్ 15 రూపీస్కి ఇచ్చారనుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ పైన 23.296% అని ట్యాక్స్, అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్ టు అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ 23.296% ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ వీ హ్యావ్ టు పే. అండ్ shareholder or holder of specified securities income arising to shareholders exempted under section 10 subsection 34A. shareholders కి ఉండదు, బట్ కంపెనీ హ్యాస్ టు పే అనమాట. బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ కేస్ 2 వచ్చి బైబ్యాక్ ఆఫ్ షేర్స్ or specified securities by a company other than a domestic company not subject to tax. It is a company kada, it is not subject to tax in the hands of company, but it is shareholder ki or holder of specified securities income arising to shareholder taxable as capital gains under section 46A వాళ్ళకి taxable పడుతుంది. ఓకే, డిస్ట్రిబ్యూటింగ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే బైబ్యాక్ ప్రైస్
మైనస్ ఇష్యూ ప్రైస్, బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్ చేస్తే డిస్ట్రిబ్యూటరీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఇది అప్ టు 30th September 2024 వరకు. ఆఫ్టర్ దట్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st October 2024 కేస్ ఏంటంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఆర్ అదర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ బై ఏ కంపెనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంపెనీ నాట్ లైబుల్ టు పే ఎనీ ట్యాక్స్. వాళ్ళ కంపెనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఎనీ ట్యాక్స్ ఆన్ డిస్ట్రిబ్యూటరీ ఇన్కమ్. బట్ ఇట్ ఈస్ లైబుల్ టు డిడక్ట్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194 at rate of 10%. వాళ్ళు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. దే ఆర్ లైబుల్ for TDS. Okay, and in hands of shareholder or holder of specified securities అయితే under the head income from other sources, amount received by shareholder on account of buyback of shares is treated as deemed dividend. ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడో అంటే యాజ్ బైబ్యాక్ పైన అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటారో దాన్ని డీమ్డ్ డివిడెండ్గా కన్సిడర్ చేస్తాను. ఈస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 2 subsection 32 subclause F and is taxable under IFOS. No deduction is allowed under section 57. Under the head capital gains section 46A is get attracted as buyback of shares is a transfer. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కన్సిడర్ యాజ్ 0. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 0గా కన్సిడర్ చేస్తాము. లెస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే నో ఇండెక్సేషన్ బట్ జస్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకుంటాం. చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది వస్తుంది. సో దీంతో క్యాపిటల్ గెయిన్స్ ఇస్ కంప్లీటెడ్. జస్ట్ రివైజ్ అగైన్ అండ్ అగైన్ రివైజ్ చేయండి. బాగా ఎన్ని క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకొని క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చూసుకోవడం కాదు, ప్రాక్టీస్ పెన్ను పెట్టండి బుక్ పైన, పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి, బాగా సాల్వ్ చేస్తారు. సో కాన్సెప్ట్స్ అనేది బాగా అర్థం చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి, బాగా రాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.